అందరికీ నమస్కారం. కొత్త సస్పెన్స్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నేను గూఢచారిని కాను. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? బెంగళూరు హోటల్ వెస్ట్ ఎండ్ గదిలోంచి బయటకు వచ్చాను. నడవమ్మట గబగబా అడుగులేస్తున్నాను. నా బూట్ల చప్పుళ్ళు గంభీరంగా ధ్వనిస్తున్నాయి. లైట్లు వెలుగుతున్నాయి. రాత్రి 8 దాటింది. కాసేపట్లో నేను పార్వతి డైనింగ్ హాల్లోకి వెళ్ళాలి. ఇదంతా ఆలోచిస్తూ అడుగులేస్తున్నాను. నా వెనక దూరంగా ఎవరో వస్తున్న చప్పుడైంది. కాసేపట్లో ఆ చప్పుడు నాకు బాగా దగ్గరైంది. మిస్టర్ పరశురాం అందొక కంఠం వెనక నుంచి. చటుక్కున వెనక్కి తిరిగాను. అతడి వైపు క్షణకాలం చూస్తూ ఉండిపోయాను. పైకి బిచ్చగాడిలాగా అనిపిస్తున్నాడు. వృద్ధుడు. అయినా టైట్ ప్యాంటు, పువ్వుల షర్టు, చారాల టై ధరించాడు. గడ్డం బాగా మాసింది. కళ్ళు పేలవంగా ఉన్నాయి. సంస్కారం లేని జుట్టు. కాళ్లకు అరిగిపోయిన బ్లాక్ షూస్. అతడి చేతిలో ఒక గ్లాస్ ఉంది. మిస్టర్ పరశురాం, చన్నీళ్లు కావాలా? తాగడానికి చల్లటి నీళ్లు. ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే తీసి పట్టుకొచ్చాను. మంచినీళ్లు పట్టరమ్మని నేను నీకు ఆర్డర్ ఇవ్వలేదే? నీ వేషం చూస్తే బట్లర్లా లేవు. ఎవరు నువ్వు? అడిగాను గంభీరంగా. అతడు పళ్ళు పట్టపట్టా కొరికాడు. మరుక్షణం గ్లాసులో నీళ్లు నా మొహం మీదకి విసురుగా కొట్టాడు. నీ ప్రశ్నకి ఇదే జవాబు. పరిశోధన చేసి నీ బుర్ర వేడెక్కుతోంది. ఇప్పుడు చల్లబడుతుంది అన్నాడతను. అతని ప్రవర్తన చూసి లోపల ఆశ్చర్యపోయాను. నడవ మీద నలుగురు చూస్తుండగా నా మొహం మీద నీళ్లు చల్లేంత ధైర్యం ఇతడికి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎవరితను? తటాలున నా కుడి చేత్తో అతడి మెడను పట్టుకున్నాను. ఎడం చేత్తో జేబురుమాలను తీసి మొహాన్ని తుడుచుకోసాగాను. అతడు కొట్టిన నీళ్లు నాసిక రంధ్రాల్లోకి చొరబడ్డాయి. క్షణంలో కళ్ళు తిరిగినట్లు అనిపించింది. నా శరీరంలో రైళ్లు, విమానాలు పరిగెడుతున్నాయి అని అనిపించింది. కుప్పలాగా నడవ మీద కూలిపోయాను. మెలకు వచ్చి కళ్ళు తెరిచాను. నేను ఫోమ్ బెడ్ మీద పడుకునున్నాను. పార్వతి నా కాళ్ల వైపు తలబెట్టుకొని కునికిపాట్లు పడుతోంది. ఇది నేనుండే హోటల్ గది. ఫ్లోరెసెంట్ ట్యూబ్లైట్ వెలుగుతోంది. పార్వతి, మెల్లగా పిలిచాను. ఉలిక్కి పడుతూ పార్వతి లేచింది. నా వైపు నవ్వుతూ చూసింది. ఎలా ఉంది ఇప్పుడు? అడిగింది ఆమె. శుభ్రంగా ఉంది. బాగా తినాలని అనిపిస్తోంది. పార్వతి తన రిస్ట్ వాచ్ చూసి నాకేసి తిరిగింది. 12 అవుతోంది. సరిగ్గా 4 గంటల పాటు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారా? పార్వతి కళ్ళలోకి సూటిగా చూశాను. పార్వతి, ఇంతకీ నాకేమైందంటావు? మీరు ఓవర్ డోస్ తాగుంటారు. నడుస్తూ నడుస్తూ నడవ మీద పడిపోయారట. 2 బట్లర్లు మిమ్మల్ని మోసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు. ఆ తర్వాత గడ్డం మాసిన వ్యక్తి కూడా వచ్చాడు. మిమ్మల్ని తీసుకుని వెంటనే మద్రాసు పొమ్మన్నాడు. తప్పతాగి హోటల్ నడవ మీద ఇలా పడుతూ ఉంటే డిటెక్టివ్ పరశురాం పేరు, ప్రతిష్టలు దెబ్బతింటాయి అన్నాడు. అతని మాటలు నువ్వు నమ్మావా? పార్వతి తెల్లాడించింది. చటుక్కున ఫోమ్ బెడ్ మీద నుంచి కిందకి దిగాను. ఆలోచిస్తూ అటు ఇటు పచార్లు చేసి పార్వతి ముందు నిలబడ్డాను. పార్వతి, గడ్డం మాసిన వ్యక్తి కోసం మనం అన్వేషించి పట్టుకోవాలి. నడవ మీద నడుస్తుంటే అతను పిలిచి నా మొహం మీద నీళ్లు చల్లాడు. ఆ నీళ్లలో కలిపిన పదార్థం మూలంగా స్పృహ తప్పి పడిపోయాను. నేను బాగా తాగుతానని నీకు తెలుసు, కానీ ఇంతవరకు తాగడం కారణంగా నేను ఎప్పుడూ నేల కూలలేదు. గబగబా టెలిఫోన్ వద్దకు నడిచాను. రిసీవర్ ఎత్తాను. హోటల్ ఎక్స్చేంజ్ ప్లీజ్ అంది అటువైపు నుంచి ఒక కంఠం. రూమ్ నంబర్ 44. పరశురాంని మాట్లాడుతున్నాను. మీ హోటల్లో ఒక వృద్ధుడు పనిచేస్తున్నాడా? అతను ఎలా ఉంటాడు సార్? టైట్ ప్యాంటు, పువ్వుల షర్టు, చారాల టై, మాసిన గడ్డం. అతన్ని ఒకసారి చూస్తే మర్చిపోవడం కష్టం. ఆగాను. అతడు ఇవాళ రాత్రి 7:30 ప్రాంతంలో నాతో మాట్లాడాడు. మీరెక్కడుంటారని అడిగాడు. రూమ్ నెంబర్ 44 అని చెప్పాను. వెంటనే మీ గది వైపు వెళ్ళిపోయాడు. అతని హోటల్లో పనిచేసే వ్యక్తి కాదు సార్. థ్యాంక్స్. మళ్ళీ అతను కనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి అని రిసీవర్ని పెట్టేశాను. కొంచెం దూరంలో పార్వతి కారియర్లు తెరిచి ప్లేట్లలో వడ్డిస్తోంది.
గబగబా బాత్రూంలోకి వెళ్ళాను. శుభ్రంగా మొహం కడుక్కొని గదిలోకి తిరిగొచ్చాను. నాకు చాలా ఆకలిగా ఉంది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను. పక్కన నిలబడ్డ పార్వతి ఆకారం నన్ను ఉత్సాహంతో నింపుతోంది. ఎడం చేతితో ఆమె నడుము చుట్టేశాను. కుడి చేయి నా ముందున్న ప్లేటు వైపు ఆకలిగా దూసుకు వెళ్ళింది. పార్వతి పెదవుల మీద చిరునవ్వు తాండవిస్తోంది. ఏవేవో కబుర్లు చెప్తోంది. ఆమె మాటలు వింటూ తింటున్నాను. అరగంటలో భోజనం పూర్తయింది. ఇంకా తింటున్న పార్వతి ముందు పచారులు చేయసాగాను. టెలిఫోన్ మోగింది. గబగబా వెళ్ళి రిసీవర్ని అందుకున్నాను. ఇన్స్పెక్టర్ బెలియప్ప మాట్లాడుతుంట, మిస్టర్ పరశురాం, మీరు అర్జెంటుగా రావాలి. ఏం జరిగింది? భారత్ మిషన్ టూల్స్ ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోతోంది. 4 ఫైర్ ఇంజన్లు ఇప్పుడే వచ్చాయి. వస్తున్నా. రిసీవర్ని పెట్టేశాను. క్షణకాలం నా దుస్తుల్ని చూసుకొని గబగబా గుమ్మం వైపు పరిగెత్తాను. పార్వతి, ఎవరొచ్చినా తలుపు తీయకే, లోపల నుంచి తాళం వేసుకో అన్నాడు వెనక్కు తిరిగి. గబగబా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి, ఇంత రాత్రి వేళ వెళ్తున్నారా? వెళ్ళక తప్పదు. నవ్వుతూ ముందు కొంగాను. మా ఇద్దరి పెదవులు అతుక్కున్నాయి. ఆమె తింటున్న మసాలా కూర ఘాటు నా నోట్లోకి ప్రవహించింది. గబగబా గదిలోంచి బయటికి నడిచాను. పార్వతి తలుపు మూసుకుంది. టెలిఫోన్ బాక్స్ దగ్గర కూర్చున్న మిస్ మైసూర్ నా వైపు నవ్వుతూ చూసింది. కారు షెడ్ల వైపు వెళ్ళాను. కాసేపట్లో ప్రభుత్వం నాకిచ్చిన కారుని భారత్ మిషన్ టూల్స్ ఫ్యాక్టరీ వైపు పోనిచ్చాను. ఫ్యాక్టరీ ముందు కారాపాను. బయటకు దిగాను. చుట్టూ పడుతున్న మంటల మూలంగా చాలా ప్రకాశవంతంగా ఉంది. ఫైర్ సర్వీస్ వాళ్ళు మంటలను ఆర్పడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానిస్టేబుల్ నలువైపులా కాపలా కాస్తున్నారు. ఎంత వెతికినా ఇన్స్పెక్టర్ బెలియప్ప రూపం నాకు కనిపించలేదు. ఒకచోట నిలబడి మండుతున్న ఫ్యాక్టరీ వైపు చూస్తున్నాను. మంటలు ఆకాశాన్ని అందుకున్నాయి. ఏదో ఆయిల్ కాలుతున్న వాసన నలువైపులా వ్యాపిస్తోంది. ఇటు అటు పచారులు చేస్తున్నాను. ఫ్యాక్టరీ వెనక భాగంలో ఇన్స్పెక్టర్ బెలియప్ప తటస్థపడ్డాడు. నా చెయ్యి ఆప్యాయంగా పట్టుకున్నాడు. పరశురాం గారు, ఇదంతా చూస్తే భయంగా ఉంది. ఇంతకు తతిమా రాష్ట్రాల్లో అనేక ఫ్యాక్టరీలు నాశనం చేయబడ్డాయి. మైసూర్లో ఏ అలజడి లేనందుకు ఎంతో సంతోషించాం. ఇప్పుడు శత్రువులు విరుచుకు వచ్చారు అన్నాడు బెలియప్ప. ఇన్స్పెక్టర్ బెలియప్ప మాటలు విన్నాను, కానీ అతనికి జవాబు ఇవ్వలేదు. మంటలు ఆరిపోయాయి. ఆకాశం వైపు పొగ దూసుకెళ్తోంది. మిస్టర్ బెలియప్ప, మీకు తెలిసిందంతా చెప్పండి అన్నాను. 11:30 తర్వాత భారత్ మెషిన్ అండ్ టూల్స్ ఫ్యాక్టరీలో కాల్తోంది అని నాకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే పోలీస్ వ్యాన్లో ఇక్కడికి వచ్చాను. ఫ్యాక్టరీలో 4 వాచ్మ్యాన్లు తప్ప మరెవ్వరూ లేరు. ఈ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నడుపుతోంది. దీనికి నుంజుండయ్య మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటున్నాడు. ఆయన ఢిల్లీ వెళ్ళాడట. తర్వాత ఫ్యాక్టరీ మేనేజర్ నారాయణ గారికి ఫోన్ చేశాను. ఆయన ఫ్యాక్టరీలో పనిచేసే మరికొందరు వెంటనే వచ్చేశారు. ఈ ఫ్యాక్టరీలో ఇంతింత మంటలు రావడం విచిత్రంగా ఉంది. పరశురామ్ గారు, ఫ్యాక్టరీ స్టోర్ రూమ్ అంటుకుంది. స్టోర్ రూమ్లో ఆయిల్ డబ్బాలు విశేషంగా ఉన్నాయి. దాంతో ఆయిల్ డబ్బాలు అంటుకున్నాయి. అందుకే అంతగా మంటలు ఆకాశాన్ని అందుకున్నాయి అన్నాడు బెలియప్ప. వాచ్మెన్, మేనేజర్ వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? రండి వెళ్దాం. ఫైర్ సర్వీస్ వాళ్ళు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎక్కడా ఇప్పుడు మంటలు లేవు. ఫ్యాక్టరీ కాంపౌండ్లో నేను, బెలియప్ప నిలబడ్డాం. మేనేజర్ నారాయణ, కొందరు గుమాస్తాలు, 4 వాచ్మెన్లు నాకెదురుగా నిలబడ్డారు. చంద్రకాంతి ప్రకాశవంతంగా ఉంది. ఎలక్ట్రిక్ తీగలు కాలిపోవడం వల్ల ఫ్యాక్టరీలో లైట్లు వెలగడం లేదు. 4 వాచ్మ్యాన్ల వైపు క్షణకాలం చూస్తూ ఉండిపోయాను. రాత్రిళ్ళు మీరు 4 అసలు ఏం చేస్తూ ఉంటారు అన్నాను. ఫ్యాక్టరీ కాపలా కాస్తూ ఉంటాం సార్ అన్నాడు ఒక అతను. ఇవాళ రాత్రి ఎవరైనా ఈ ఫ్యాక్టరీ వైపు రావడం మీరు గుర్తించారా? ఎవరు లేరు సార్ అన్నాడు మరొకతను. నాన్ సెన్స్, ఎవరూ రాకపోతే ఈ ఫ్యాక్టరీ ఎలా అంటుకుంది? వచ్చారేమో కానీ మాకు కనిపించలేదు సార్ అన్నాడు 3వ వాచ్మ్యాన్. నా దృష్టి మేనేజర్ నారాయణ మీదకి వెళ్ళింది. జరిగిన దాని గురించి మీరేమైనా చెప్పగలరా అని అడిగాను. అతని వైపే సూటిగా చూస్తున్నాను.
చంద్రకాంతిలో అతని రూపురేఖలు స్పష్టంగా కనిపించడమే లేదు, కానీ అతను పొట్టిగా లావుగా ఉన్నాడు అని గమనించాను. తల మధ్య భాగంలో వెంట్రుకలు లేవు. చంద్రకాంతిలో అతని బట్టతల అద్దంలా మెరుస్తోంది. గుబురుగా పెరిగిన మీసాలు. పరశురాం గారు, కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న ఈ ఫ్యాక్టరీని చూసి అనేక దేశాలు ఈర్ష్యా భావంతో కుంగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఏ దేశ నాయకులు వచ్చినా వాళ్ళు ఈ ఫ్యాక్టరీని దర్శిస్తూ ఉంటారు. ఆసియా ఖండంలో ఇదొక పెద్ద ఫ్యాక్టరీగా రూపొందింది. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి మా అంచనాలను మించి పెరిగింది. విదేశాలకు విశేషంగా ఎగుమతులు చేసి కోట్లకు కోట్లు ఫారిన్ ఎక్స్చేంజ్ మన దేశానికి ఇస్తున్న ఈ ఫ్యాక్టరీని నాశనం చేయడానికి దేశ ద్రోహులు, మన దేశం మీద శత్రుభావం ఏర్పరచుకున్న దేశాలు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వాళ్ల ప్రయత్నాలు పూర్తి కాకపోయినా ఈ రాత్రి కొంతవరకు ఫలించాయి. నారాయణ గారు, ఈ ఫ్యాక్టరీ అంతటిని చూసారా? ఫ్యాక్టరీ అంతటినీ చూడ్డానికి వీలు పడలేదు. కొన్ని గదుల్లో అడుగు పెట్టడం ఇంకా కష్టంగానే ఉంది. స్టోర్ రూమ్ చాలా మటుకు నాశనం అయిపోయింది. మేము తయారు చేసిన వాచెస్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ విశేషంగా డ్యామేజ్ అయిపోయాయి. తెల్లారాక ఫ్యాక్టరీ అంతటినీ పరిశీలించాలి. మేనేజింగ్ డైరెక్టర్ నొంజండయ్య గారికి ట్రంక్ కాల్ చేశాను. పొద్దుటే ఆయన వచ్చేస్తారు. ఆయన వచ్చాక ఎంత నష్టం సంభవించిందో కనుక్కోవాలి. మేనేజర్ నారాయణకి గుడ్ నైట్ చెప్పి నేను, బలియప్ప సమీపంలో ఉన్న పోలీస్ వ్యాన్ వైపు నడిచాం. పరశురాం గారు, దీని గురించి మీరేమంటారు? బిలియప్ప అడిగాడు. మన వాచ్మ్యాన్స్ ఉండవలసినంత ఉత్సాహంగా లేరు అని నా నమ్మకం. వాళ్ళు మెలకుగా లేరనే నా అనుమానం. ఎవరైనా ఇక్కడికి వస్తే తప్పక వాళ్ళు చూసేవారు. నీలాకాశంలోంచి ఏదో రాలి ఇలాంటి మంటలు లేవవు. ఏ పిడుగైనా పడింది అనుకోవడానికి అవకాశమే లేదు. ఆకాశంలో అసలు మబ్బులే లేవు. ఏమాత్రం ఊహించినా తతిమా రాష్ట్రాల్లో జరిగినట్టే ఇక్కడ కూడా జరిగింది అని తెలుస్తోంది. మిస్టర్ బిలియప్ప, ఇటుపైన మీరు జాగ్రత్త వహించాలి. ఈ పట్టణంలో ఉన్న పెద్ద ఫ్యాక్టరీలను కాపలాగాసే మనుషులకు వదిలేస్తే లాభం లేదు. ప్రతి ఫ్యాక్టరీ వద్ద మఫ్టీలో కొందరు సిఐడీలను ఉంచడం మంచిది. దీని గురించి రేపు పొద్దుట నేను ఐజీ ఆఫ్ పోలీస్తో మాట్లాడతాను. ఇన్స్పెక్టర్ బిలియప్పకి గుడ్ నైట్ చెప్పి నేను నా కారు వైపు నడిచాను. ఇక్కడ చేయగలిగింది మరేమీ లేదు. కారుని నా హోటల్ వైపు పోనిచ్చాను. చాలా చల్లగా ఉంది. 15 నిమిషాల్లో హోటల్ చేరుకున్నాను. కారు షెడ్లో ఉంచి గబగబా హోటల్ వైపు నడిచాను. 44వ నంబరు గది ముందు నిలబడ్డాను. తలుపులు మూసి ఉన్నాయి. నా కోడ్ ప్రకారం తలుపు మీద 5 సార్లు తట్టాను. కాసేపట్లో తలుపు తెరవబడింది. పార్వతి నవ్వు మొహం కనిపించింది. నా శరీరంలో ఏదో నూతన శక్తి ప్రవేశించినట్లు అనిపించింది. లోపలికి వెళ్ళి తలుపు మూశాను. పార్వతి నేను వెళ్ళి మెల్లిగా ఫోమ్ బెడ్ వైపు అడుగులేస్తున్నాం. ఏవేవో ఆలోచనలు మెదడులో తిరుగుతున్నాయి. టెలిఫోన్ మోగింది. గబగబా వెళ్ళి రిసీవర్ని ఎత్తాను. హలో, పరశురాం స్పీకింగ్ అన్నాను. అటువైపు నుంచి ఎవ్వరూ మాట్లాడలేదు. డజను కంఠాలు కలిసి భీకరంగా నవ్వుతున్నాయి. హేళనగా, పరిహాసంగా వాళ్ళ నవ్వులు వినిపిస్తున్నాయి. గుడ్ ఈవినింగ్ మ్యాడ్ కాఫ్స్ అన్నాను కోపంగా. జవాబు లేదు. పరిహసించే వాళ్ళు నవ్వులు కెరటాల ఘోషలాగా వినిపిస్తున్నాయి. విసురుగా రిసీవర్ పెట్టేశాను. గబగబా వెళ్ళి ఫోమ్ బెడ్ మీద వాలాను. పార్వతి నా బూట్లు, సాక్స్ విప్పేసింది. పార్వతి, లైట్ తీసేసి ఇలా పడుకో అన్నాను నవ్వుతూ. కాసేపట్లో లైట్ ఆరిపోయింది. పార్వతి నా పక్కనే వచ్చి పడుకుంది. బలంగా ఆమెను నా చేతుల్లో చుట్టేశాను. ఆమె బుగ్గలు మెత్తగా నా ముఖాన్ని నిమురుతున్నాయి. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది. పార్వతి గుండెల మీద తల ఆనించాను. క్షణకాలం ఈ లోకాలన్నీ మర్చిపోవాలి అని అనిపించింది. రాత్రి 12 గంటలైంది. బొంబాయి మహాపట్నంలో ఉన్న చాలామంది ప్రజలు హాయిగా నిద్రపోతున్నారు. కానీ కొందరికి నిద్ర పట్టదు. కొన్ని హోటల్స్లో ఇంకా దీపాలు వెలుగుతున్నాయి. ఆర్కెస్ట్రా మోగుతూ ఉంటే యువతీ యువకులు ట్విస్టులో లీనమై గెంతులేస్తున్నారు. ఒక స్త్రీ వయ్యారంగా నడుస్తూ పోర్టుగోలో ఆపి ఉన్న కారులోకి ఎక్కి కూర్చుని తలుపు మూసింది. ఆమె అటు ఇటు చూడలేదు. అందరూ ఉన్నారా అని అడిగింది. 3 కంఠాలు ఎస్ అని జవాబిచ్చాయి. ఒక స్త్రీ కంఠం, 2 పురుష కంఠాలు. ఆమె కారుని బయటికి పోనిచ్చింది.
కాసేపట్లో కారు శరవేగంగా రోడ్డమ్మట వెళ్తోంది. జూహు సమీపంలో కారు ఆగింది. ఆమె బయటకు దిగింది. గోపాల్, నువ్వు కారు దగ్గరే ఉండు అంది ఆమె. శ్యామ్, సుసి, మీరు నాతో రండి అంది. ఆమె గబగబా ఇసుక వైపు నడిచింది. శ్యామ్, సుసి ఆమెను అనుసరించారు. కాసేపట్లో ముగ్గురు సముద్ర తీరం చేరుకున్నారు. కెరటాల హోరు భయానకంగా వినిపిస్తోంది. చంద్రకాంతిలో సముద్రం అక్కడక్కడా మెరుస్తోంది. ఆమె క్షణకాలం సముద్రం వైపు చూస్తూనే ఉండిపోయింది. నిమిషాలు గడుస్తున్నాయి. అదిగో లైటు అంది మెల్లిగా. ఆమె కెరటాల వైపు మెల్లిగా అడుగులేసింది. తను ధరించిన పొడవాటి కోట్ తీసి శ్యామ్కి అందించింది. చంద్రకాంతిలో ఆమె ఆకారం స్పష్టంగా ఆగుపిస్తోంది. పొడవాటి విగ్రహం. ఆమె బేదింగ్ దుస్తుల్లో ఉంది. పచ్చటి శరీరం బంగారంలాగా మెరుస్తోంది. మెల్లిగా ఆమె సముద్రంలోకి నడవసాగింది. గుడ్ లక్, తొందరగా రావాలి అన్నాడు శ్యామ్. కెరటాలు జోరుగా ముందుకొస్తున్నాయి. ఆమె కెరటాల కింద నుంచి దూకుతూ అప్పుడప్పుడు కెరటాల పైనుంచి గెంతుతూ ప్రశాంతమైన సముద్ర భాగాన్ని చేరుకుంది. ఎంతో శక్తి సామర్థ్యాలతో ముందుకు ఈదుకుపోతోంది. ఆమెకు భయం లేదు. ధైర్య సాహసాలు ఆమె మొహంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎవరో ఆమెకు చేయూతనిచ్చారు. ఆమె మెట్లెక్కి సముద్రంలో ఆగి ఉన్న సబ్మెరీన్లోకి దిగింది. లోపల దీపాలు వెలుగుతున్నాయి. అనేక మంది ఆమె వైపు విచిత్రంగా చూశారు. కానీ ఎవరి నోటమ్మట మాటే లేదు. గబగబా నడుస్తూ ఆమె ఒక చిన్న క్యాబిన్లోకి ప్రవేశించింది. లోపల నుంచి తలుపు మూసింది. సోఫాలో కూర్చున్న ఒక వ్యక్తి ఆమె వైపు చూసి నవ్వుతూ లేచాడు. పొట్టిగా పచ్చగా యూనిఫామ్లో ఉన్నాడు. హెయిల్ మావో అన్నాడతను. హెయిల్ మావో అందామె. క్యాబిన్లో దీపం ప్రకాశవంతంగా వెలుగుతోంది. క్షణకాలం అతడు ఆమెను పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె పచ్చటి శరీరం ఇంకా తడిగానే ఉంది. సన్నటి నడుము, బొడ్డు అతనికి కనిపిస్తున్నాయి. ఆమె ధరించిన నల్లటి బేతింగ్ బట్టల్లోంచి ఆమె ఒళ్ళు కనిపిస్తోంది. ఒక తువ్వాలను అతడు ఆమెకు అందించాడు. కానీ ఆమె ఒళ్ళు తుడుచుకోలేదు. మళ్ళీ తడిసే శరీరాన్ని తొడవడం దేనికి? అయినా దిష్టి తగలకుండా ఉండేందుకు అంటూ ఆ మాటకి ఆమె తువ్వాలతో కప్పుకుంది. అతడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. అతని కళ్ళల్లో ఏదో ఆకలి ప్రత్యక్షమవుతోంది. అమాంతంగా ఆమెను తన బాహుల్లో బంధించాడు. ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె పెదవులు అతని పెదవుల రాపిడికి నలిగిపోయాయి. డ్యూటీ ఫస్ట్ అందామె విదిలించుకుంటూ. అతను ఒక చిన్న సంచిని ఆమెకు అందించాడు. గుడ్ నైట్ అందామె తను కప్పుకున్న తువ్వాలను సోఫా మీద విసిరింది. వెనక్కు తిరిగింది. క్యాబిన్ తలుపు తెరవబోయింది. అతడు అమాంతం ఆమె వైపు దూసుకు వెళ్ళాడు. వెనక నుంచి ఆమెను బలంగా కౌగిలించుకున్నాడు. అతడి ఒళ్ళు వేడెక్కుతోంది. కోరికతో నరాలు బిగిసిపోతున్నాయి. అతడి పెదవులు ఆమె మెడను అనేక చోట్ల ముద్దులాడుతున్నాయి. మేరియా, వెళ్ళొద్దు, ఒక్క క్షణం అన్నాడతను వణుకుతున్న కంఠంతో. ఓరగా వెనక్కి చూస్తూ ఆమె ఇలా జవాబిచ్చింది. వెళ్ళాలి, తొందరగా వెళ్ళకపోతే ప్రమాదం. ఈ సమయంలో ఎన్ని ప్రమాదాలు వచ్చినా వాటిని గురించి పట్టించుకోవాలి అని అనిపించడం లేదు. 5 నిమిషాల్లో అంతా అయిపోతుంది. అటుపైన ఇటు నేను, అటు నువ్వు హాయిగా వెళ్ళొచ్చు అన్నాడతను. ప్లీజ్, బలాత్కరించొద్దు. బాస్కి తెలిస్తే మనిద్దరం ఈ సముద్ర గర్భంలో చచ్చిపడుంటాం. ఎవరు బాస్? ఈ క్షణంలో నాకు నువ్వే బాస్. అతను పట్టు వదల్లేదు. ఆమెను మళ్ళీ పట్టుకున్నాడు. ఒక్కసారి బలాన్నంతా పుంజుకొని ఆమె విదిలించుకుంది. క్యాబిన్ తలుపు తెరిచింది. అతను ఏదైనా చేసేలోగా చటుక్కున బయటకు గెంతింది. బయట నుంచి వెనుతిరిగి అతడి వైపు నవ్వుతూ చూసింది. అతడు అలాగే నిలబడి ఉన్నాడు. అతనిలో చలనం లేదు. కళ్ళల్లో కోరిక ఉలితో చెక్కినట్టు కనిపిస్తోంది. ఆమె మళ్ళీ క్యాబిన్లోకి వెళ్ళింది. తలుపు మూసింది. చేతులు చాచింది. ఆమె వైపు అతడు ఒక్క క్షణం ఒరిగిపోయాడు. మేరియా, మై డార్లింగ్, మేరియా అన్నాడు ఆవేశంతో. ఆమె అతన్ని చేతులతో చుట్టి దగ్గరికి లాక్కుంది. గుడ్ బై లాగా ఉండాలి. మరొకసారి వచ్చినప్పుడు అంతా నీదవుతుంది. అంతవరకు నీ కోరికని ఇలాగే ఉంచుకోవాలే అందామె. అతడు ఆమె వైపు తృప్తిగా చూశాడు. అనేక చోట్ల ముద్దు పెట్టుకున్నాడు. ఆమె గుడ్ నైట్ చెప్పింది. అతడు కూడా గుడ్ నైట్ అన్నాడు.
ఆమె క్యాబిన్ తలుపు తెరుచుకొని గబగబా బయటికి నడిచింది. మెట్లు దిగింది. ఆఖరి మెట్టు మీద నిలబడి క్షణకాలం నలువైపులా చూసింది. చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఎటు వైపు చూసినా నీళ్లే. అరేబియన్ సముద్రం ఎదురుగా కొన్ని ఫర్లాంగుల దూరంలో ఏదో టార్చ్ కాంతి ఆమెకి స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె క్షణంలో సముద్రంలోకి దూకింది. ఒడ్డుకి వడివడిగా ఈదసాగింది. ఆమె వెనక నుంచి గంభీరంగా ఇంజన్ల చప్పుడు చేశాయి. కాసేపట్లో సబ్మెరీన్ సముద్రంలోకి దూసుకుపోయింది. చప్పుళ్ళు మాయమయ్యాయి. ఆమె ఒడ్డు చేరుకుంది. సుసి అందించిన తువ్వాలతో ఒళ్ళంతా తుడుచుకుంది. శ్యామ్ ఇచ్చిన లాంగ్ కోటును తొడుక్కుంది. సుసి, శ్యామ్, మీరిద్దరూ రోడ్డు వైపు చూస్తూ నిలబడండి. మళ్ళా నేను ఉత్తర్వు ఇచ్చేదాకా ఇటువైపు చూడకూడదు అందామె అధికార ధోరణిలో. శ్యామ్, సుసి అలాగే తిరిగి నిలబడ్డారు. తను కూడా తెచ్చిన సంచిని భద్రంగా లాంగ్ కోట్ జేబులో దాచుకుంది. తను ధరించిన బేతింగ్ దుస్తులు తడిగా ఉన్నాయి. వాటిని మెల్లిగా తీసేసింది. పొడుగాటి కోటు కింద ఆమె శరీరం ఇప్పుడు నగ్నంగా ఉంది. కోట్ బటన్స్ని పెట్టుకుంది. ఇప్పుడు తిరగొచ్చు అందామె. తడిసిన బేతింగ్ దుస్తుల్ని సుసీకి అందించింది. గబగబా కారు వైపు నడిచింది. శ్యామ్, సుసి ఆమెని వెంబడించారు. ఆమె కారులో కూర్చుని తలుపు మూసింది. అందరూ ఉన్నారా అడిగింది ఆమె. సుసి, శ్యామ్ ఎస్ అన్నారు. గోపాల్ జవాబు ఇవ్వలేదు. ఆమె వెనక్కి తిరిగింది. వెనక సీట్లో కూర్చుని గోపాల్ వైపు తదేకంగా చూసింది. నిద్రపోతున్నాడు. ఫడీల్మని చెంప మీద బలంగా కొట్టింది. గోపాల్ ఉలిక్కిపడి లేస్తూ ఎస్ అన్నాడు. గోపాల్, మేం వెళ్ళాక ఇటువైపు ఎవరైనా వచ్చారా? రాలేదు. నువ్వు నిద్రపోతున్నావు. అటువంటి పనులకు నేలా నిద్రపోయే వాళ్లను ఉపయోగించరు. నిన్ను గురించి బాస్కి రిపోర్ట్ ఇవ్వాలి. ప్లీజ్, ఇటుపైన ఎప్పుడూ నిద్రపోను. ఆమె కారుని స్టార్ట్ చేసింది. కాడిలాక్ కారు శరవేగంగా పట్నం వైపు పోసాగింది. రాత్రి 10 అయింది. బెంగళూరులోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ముందు కోలాహలంగా ఉంది. ప్రెస్ విలేకరులు గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. పాత కారు గెస్ట్ హౌస్ ముందు ఆపాను. కిందకి దిగాను. పత్రికా విలేకరులు నన్ను చుట్టేశారు. అందులో కొందరు విదేశీయుల్ని చూడగానే సగర్భంగా తల పంకించాను. మిస్టర్ పరశురామ్, గత 3 రోజుల నుంచి మీరు ఈ పట్టణంలో ఉంటున్నారు. మీరు వచ్చాకే భారత్ మిషన్ టూల్స్ ఫ్యాక్టరీ నాశనం చేయబడ్డది. ఈ విధంగా నాశనం చేయబడుతుందని మీకు ముందే తెలుసా? ఒక విలేకరు చకచకా ప్రశ్నించాడు. ఈ రాత్రి సమావేశంలో మీరు దేని గురించి చర్చిస్తారు? మీరు ప్రఖ్యాత డిటెక్టివ్ అని అమెరికన్లందరికీ తెలుసు. ప్రస్తుతం దేశమంతటా సాగుతున్న ఈ అఘాయిత్యాలను ఆపడానికి మీ సలహా ఏమిటి అన్నాడు ఒక అమెరికన్ విలేకరి. వాళ్ళందరినీ చూస్తుంటే ఈ లోకంలో నేను కూడా ఒక విఐపి అయినందుకు సంతోషించాను. ఈనాటి దృశ్యాన్ని మా అమ్మ నాన్న చూస్తే చాలా ఆనందించేవారేమో, కానీ అదంతా ఒక కళ. నేను ఇంకా కొన్ని నెలల తర్వాత నేను పుట్టాను. నన్ను లోకంలోకి తీసుకురావడానికి మా అమ్మ సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ తర్వాత ఆమె కోలుకోలేదు. ఉయ్యాల్లో పడుకోబెట్టి నన్ను ఊపే అవకాశం లేకుండా అమ్మ నాన్నను వెంబడించింది. ఎక్కడో పెరిగాను, ఎక్కడో చదువుకున్నాను. అందుకే గతాన్ని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. గతంలోకి వెళ్తే నాకెంతో బాధగా ఉంటుంది. మిస్టర్ పరశురామ్, మరో ప్రశ్న. ఆ విలేకరు చెప్పింది పూర్తిగా వినే అవకాశం నాకు చిక్కలేదు. ఇన్స్పెక్టర్ బిలియప్ప వాళ్ళని తోసుకుంటూ నా వద్దకు వచ్చాడు. ఎవరికి జవాబు ఇవ్వకుండా బిలియప్ప, నేను గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోయాం. విశాలమైన గది. కుర్చీలో కూర్చుని నాకు ఇరువైపులా ఉన్న వాళ్ళని చూశాను. ఎందరో ప్రముఖులు. మైసూరు ముఖ్యమంత్రి భుజలింగం, ఐజీ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, భారత మిషన్ అండ్ టూల్స్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ నంజుండయ్య, మేనేజర్ నారాయణ మొదలగు వారు ఉన్నారు. గదిలో తలుపులన్నీ మూయబడ్డాయి. ఎలక్ట్రిక్ లైట్లు వెలుగుతున్నాయి. ఇన్స్పెక్టర్ బిలియప్ప, కొందరు కానిస్టేబుల్స్ గదిలో అక్కడా నిలబడ్డారు. ఐజీ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ లేచి నిలబడ్డాడు. ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ సమావేశం మనం అతి రహస్యంగా సాగిస్తున్నాం. ఇక్కడ చర్చించిన విషయాలు ఏవి ఏ సందర్భంలోనూ పత్రికలకు అందచేయకూడదు అనేది నా మనవి. నిన్న భారత్ మిషన్ టూల్స్ ఫ్యాక్టరీ నాశనం చేయబడింది.
డిపార్ట్మెంట్ తరఫున మేము కొన్ని పరిశోధనలు సాగించాం. ఇన్సెండియరీ బాంబ్స్ స్టోర్ రూమ్ లోపలకు విసరబడ్డాయని సూచనలున్నాయి. ఈ బాంబులు పేలి మంటలను నలువైపులా చిమ్మాయి. అందువల్లనే నిన్నటి అగ్ని ప్రమాదం సంభవించింది. 4 కాపలా మనుషులు ఫ్యాక్టరీలో ఉన్న ఎవ్వరినీ చూడలేదు. దీని మూలంగా ఏ వ్యక్తిని అరెస్టు చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఎటువంటి ప్రమాదాలు మళ్లీ రాకుండా ఉండేందుకు మనం జాగ్రత్త పడాలి. ఈ సమావేశంలో అంతా చర్చించి కర్మాగారాలను కాపాడడానికి పద్ధతులు మనం నిర్ణయించాలి. ఐజీ శ్రీనివాస్ నవ్వుతూ కూర్చున్నాడు. మేనేజింగ్ డైరెక్టర్ నంజుండయ్య లేచాడు. అతన్ని చూస్తుంటే మైసూర్ రాష్ట్రం క్షామానికి గురైందేమో అని అనిపిస్తుంది. సన్నగా, పొడవుగా, జీవోత్సవంలా కనిపిస్తున్నాడు. మన ఫ్యాక్టరీ విశేషంగా నష్టపోయింది. నిన్న రాత్రి జరిగిన దుస్సంఘటన మూలంగా ₹1 నష్టం ఫ్యాక్టరీకి ఏర్పడింది. మరొక విచారకరమైన వార్త, 5-6 నెలల దాకా ఫ్యాక్టరీ నడపడానికి వీలవదు. కొన్ని మిషన్లు రిపేర్ చేయాలి, మరికొన్ని కొత్త మిషన్లు తెప్పించాలి. ఈ ప్రమాదం జరిగినప్పుడు నేను చాలా దూరంలో ఉన్నా. అయినా జరిగింది వినగానే రెక్కలు కట్టుకొని ఢిల్లీ నుంచి వచ్చేశాను. పరశురాం గారు, మీ పేరు ప్రతిష్టలు దేశం అంతటా మారు మ్రోగుతున్నాయి. మీరు అహర్నిశలు పాటుపడి మన దేశంలో నిర్మించుకున్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు ఏ ఆపద సంభవించకుండా చూడాలి. మైసూరు ముఖ్యమంత్రి మాట్లాడతాడని అనుకున్నానే కానీ ఆయన మౌనం దాల్చాడు. ఆయన్ని చూస్తుంటే గాంధీజీ ఎప్పుడు తన ముందుంచుకునే 3 కోతుల విగ్రహాలు గుర్తొచ్చాయి. అవి అందరినీ హెచ్చరిస్తూ ఉండేవి. కుర్చీలోంచి లేచాను. అందరి వైపు ఓసారి చూసి ఇలా చెప్పసాగాను. గత నెల నుంచి భారతదేశం అంతటా తిరుగుతున్నాను. అనేక చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రతి దేశానికి పెద్ద పెద్ద కర్మాగారాలు, పంట భూములు, ప్రాణాల్లాంటివి. ఈ రెండిటిలోనూ ఏవి నాశనమైన దేశం శాపగ్రస్తమైన కర్ణుడిలాగా తన బలాన్ని కోల్పోతుంది. ఒకటి స్పష్టంగా తెలుస్తోంది, మన అభివృద్ధిని, మన దేశం సాధించిన పేరు ప్రతిష్టలను చూడలేక ఏదో శత్రుదేశం నుంచి వెనకుండి ఇదంతా చేస్తోంది అని నా అనుమానం అన్నాడు పరశురాం. ఇదే విధంగా మరికొన్ని ఫ్యాక్టరీలను ధ్వంసం చేసే కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. అప్పుడు నేరస్తులను పసిగట్టే అవకాశం మనకు దొరకవచ్చు. మరొక ముఖ్యమైన విషయం గురించి కూడా మనం పరిశోధించాలి. ఇన్సెండియరీ బాంబులు మొదలగునవి వాళ్ళకి ఎలా చిక్కుతున్నాయి? ఇవి మన దేశంలో రహస్యంగా తయారు చేస్తున్నారా, లేక గూఢచారులు విదేశాల నుంచి రహస్యంగా మన దేశానికి సరఫరా చేస్తున్నారా? కాసేపు ఆగాను. అందరి చూపు నా మీదే ఉంది. ప్రస్తుతం నా మెదడులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ ఒక్క ప్రశ్నకు కూడా జవాబు నేను కనుక్కోలేదు. కానీ ఒకటి చెప్పగలను, శత్రు వర్గంలోని వారు నేను రంగంలోకి దిగి పరిశోధిస్తున్నానని గ్రహించారు. నిన్న రాత్రి ఫ్యాక్టరీ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో కొంచెం ముందుగా నేను ఒక ప్రమాదంలో పడ్డాను. ఒకతను నా మొహం మీద చల్లిన నీళ్ల మూలంగా నేను స్పృహ తప్పి పడిపోవలసి వచ్చింది. అటుపైన 4 గంటల పాటు నిద్రపోవాల్సి వచ్చింది. నాకు మెలకు వచ్చేసరికి భారత మిషన్ టూల్స్ ఫ్యాక్టరీ కాలుతోంది. నేను చెప్పింది విన్నాక అందరి మొహాల్లోనూ ఆశ్చర్యం గోచరించింది. మైసూరు ముఖ్యమంత్రి భుజలింగం భుజాలను ఎగరేసి గుడ్ హెవెన్స్ అన్నాడు. ఆయన నోటమ్మట ముత్యాల్లాగా ఆ 2 మాటలు రాలేసరికి హాల్లోని వాళ్ళందరూ ఆయన వైపు నవ్వుతూ చూశారు. మరేదైనా అతను చెప్తాడు అని అనుకున్నారు. కానీ భుజలింగం మరేం మాట్లాడలేదు. ఇన్స్పెక్టర్ బిలియప్ప నా వద్దకు వచ్చి గబగబా ఒక చీటీని అందించాడు. కాగితం మీద పెద్ద అక్షరాల్లో ఇలా రాయబడి ఉంది, ట్రంక్ కాల్ ఫ్రమ్ హోమ్ మినిస్టర్ జగ్జీవన్, వెంటనే రండి. 2 నిమిషాల్లో నేను ట్రంకాల్లో మాట్లాడడానికి వెళ్ళాలి, క్షమించండి అని గదిలోని ప్రముఖులతో చెప్పి ఇన్స్పెక్టర్ బిలియప్ప వెనక వెళ్ళాను. కొంచెం దూరంలో మరో గది ఉంది. అక్కడికి వెళ్ళి నేను ఫోన్ అందుకుని పరశురాం స్పీకింగ్ అన్నాను మెల్లిగా. మిస్టర్ పరశురాం, హోమ్ మినిస్టర్ జగజ్జీవన్ మాట్లాడుతుంటా. పరిస్థితులు విషమిస్తున్నాయి. మీరింకా బెంగళూరులో ఎంతకాలం ఉంటారో నాకు తెలియదు. ఇప్పుడు కొన్ని పుకార్లు నా చెవిన పడ్డాయి. ఇవాళ రాత్రి బొంబాయిలో ఏదో పెద్ద ఫ్యాక్టరీ ధ్వంసం కావచ్చు. ఈ రాత్రే మీరు వెంటనే బొంబాయి విమానంలో చేరుకోండి. బొంబాయిలో మీరుంటే ఎవరినైనా పట్టుకునే అవకాశం దొరకచ్చు.
అలాగేనండి, నేను ఇప్పుడే బొంబాయి బయలుదేరుతాను, అక్కడి నుంచి మీకు కాల్ చేస్తాను అన్నాడు పరశురాం. మీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. వెంటనే దోషుల్ని పట్టుకోండి, కర్మాగారాన్ని నాశనం అవ్వకుండా చూడండి, మన దేశం అధోగతి పాలవ్వకుండా చూడండి అన్నాడు. అక్కడికి వచ్చాక నాకు ఫోన్ చేయండి అన్నాడు. ఆ తర్వాత అతను మీటింగ్లోకి వచ్చి, మీరందరూ నన్ను క్షమించాలి, నేను వెంటనే బొంబాయి వెళ్తున్నాను అన్నాడు. తర్వాత మనం మాట్లాడుకుందాం అని చెప్పి బయలుదేరాడు పరశురాం. గుడ్ లక్ మిస్టర్ పరశురాం అన్నాడు భుజలింగం. బయట విలేకరులు ఆపడానికి ట్రై చేశారు, కానీ అతను ఆగకుండా కారుని హోటల్కి పోనిచ్చి తన గది 44 ముందుకు వెళ్ళాడు. పార్వతి నవ్వుతూ చూసింది. భోంచేయండి, పదార్థాలు బాగున్నాయి, నాకంత టైం లేదు, వెంటనే బొంబాయి వెళ్ళాలి. నిన్ను మద్రాసు పంపించేస్తాను, నేను బాంబే వెళ్తాను, సరేనా అన్నాడు పరశురాం. అలాగే అంది పార్వతి. ఇద్దరం ఏరోడ్రమ్కి వెళ్తున్నాం, చాలా చలిగా ఉంది. నా ఒళ్ళో పడుకుంది పార్వతి హాయిగా. 10 నిమిషాల్లో ఏరోడ్రమ్ చేరుకున్నాం. ఏరోడ్రమ్ ఆఫీస్లోకి వెళ్ళాడు. నా భార్య పార్వతి, ఆమెకి మద్రాస్ టికెట్టు, నాకు బొంబాయి టికెట్టు ఇవ్వండి అన్నాడు. వాళ్ళు అరేంజ్ చేశారు. వెంటనే ఇద్దరు చెరో వైపు బయలుదేరారు. కిటికీలోంచి కిందకు చూస్తే అక్కడక్కడ రోడ్డు దీపాలు మినుకు అంటున్నాయి. ఎవరో దగ్గరగా వచ్చి నిలబడ్డట్టు అనిపించింది. పక్కకు తిరిగాను. ఎయిర్ హోస్టెస్ నా సీటుకు పక్కన నిలబడింది. ఆమె వైపు క్షణకాలం చూస్తూ ఉండిపోయాను. అంత పొడుగైన విగ్రహం కాదు, కానీ శరీరం పచ్చగా మెరుస్తోంది. ఆమె మొహంలో ఏదో విశేషమైన ఆకర్షణ ఉంది. పల్చటి చీర ధరించింది, టైట్ జాకెట్. ఆమె చేతిలో ట్రే ఉంది. ట్రేలో ఉన్న విస్కీ బుడ్డిని చూడగానే నా కళ్ళు మెరిశాయి. సీట్ మీదే ట్రే నుండి ఒక గ్లాసు విస్కీ, సోడా కలిపి ఆమె నాకు నవ్వుతూ అందించింది. థ్యాంక్ యూ మిస్, తాగుతావా అని అడిగాను నవ్వుతూ. డ్యూటీలో ఉన్నాను సార్, మీకు కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చడం నా డ్యూటీ. నా పేరు సబిత అందామె. విస్కీ తాగుతూ నలువైపులా చూశాను. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. పైలట్ క్యాబిన్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అక్కడ ఆమె ఇంకా నిలబడే ఉంది. గ్లాస్ ఖాళీ అయింది. అతనికి కొంచెం మత్తుగా ఉంది. అతనికి హోమ్ మినిస్టర్ గొంతు గుర్తుకొచ్చింది. సబిత అతని పక్కనే ఉంది. ఏరోప్లేన్లో ఎక్కువ మంది జనం లేదు. ముందు క్యాబిన్లో ఎవరున్నారో తెలియదు. ఆమె మళ్ళీ ఇంకో గ్లాస్ ఇచ్చింది, కానీ తను రిజెక్ట్ చేశాడు. కానీ అదేంటి, మీరే కదా పోయమన్నారు, మళ్ళీ ఇలా అంటారేంటి అంది. ఆమె నాటకం ఆడుతోంది. ఆ నాటకం ఏంటో చివరిదాకా వెళ్ళి కనుక్కోవాలి. మిస్ సబిత, గెట్ మీ సమ్ బిస్కెట్స్ అన్నాను. విస్కీ గ్లాసును అందుకున్నాను. ఆమె లేచి వెనకకి అడుగేసింది. విస్కీని సీట్ కింద పోసేసి గ్లాస్ ట్రేలో ఉంచాను. కాసేపట్లో ఆమె తిరిగి వస్తోంది. ఖాళీ గ్లాసును అందుకున్నాను. తాగుతున్నట్లు నటిస్తూ ఆమె దగ్గర అవ్వగానే గ్లాసును ట్రేలో పెట్టేశాను. మిస్ సబిత, బిస్కెట్స్, కేక్స్, చిప్స్ ఉన్న ప్లేట్ను సీట్ మీద ఉంచింది. ఆమె వైపు పక్కపక్క నవ్వుతూ చూశాను. ఈ రాత్రి హ్యాపీగా ఉంది. నువ్వొక బ్యూటీ, నువ్వే మిస్ ఇండియా అన్నాను తప్ప తాగిన వాడిలాగా. మిస్ సబిత నా దగ్గరగా జరిగింది. ఆమె ఎడంచేయి నా మెడకు మెల్లిగా చుట్టింది. ఆమె నవ్వుతూ నా కళ్ళలోకి చూస్తోంది. కళ్ళు చిట్లించాను. మత్తెక్కినట్టు కళ్ళు పెట్టి నటించాను. ఆమె మళ్ళా విస్కీతో నింపిన గ్లాసు నాకు అందించింది. హుషారుగా అందుకున్నాను. మిస్ ఇండియా, ఒక అగ్గిపెట్ట కావాలి అన్నాను తడబడుతూ. ఆమె లేచి పైలట్ క్యాబిన్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో మళ్ళీ విస్కీ గ్లాస్ని సీటు కింద పోసేశాను. మిస్ సబిత తిరిగొచ్చింది. అగ్గిపుల్ల వెలిగించింది. నా పెదవుల మధ్య సిగరెట్ అంటుకుంది. పొగ పీలుస్తూ మళ్ళా సీట్ మీద కూర్చుండిపోయాను. మత్తు వచ్చినట్టు పడుకుండిపోయాను. కళ్ళు మూసుకున్నాను. సబిత నా పక్కన కూర్చుంది. హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. ఒక సిరంజిని బయటికి లాగింది. ఒక చిన్న బుడ్డిలో ఉన్న ద్రవాన్ని మెల్లిగా సిరంజిలోకి పంపింది. క్షణకాలం నా వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె చేసేది స్పష్టంగా గుర్తించే స్థితిలో నేను లేను అనే భావం ఆమెకు పుట్టేటట్టు నటించసాగాను. నాకు కుడిచేని కప్పిన కోటు, షర్టు మెల్లిగా పైకి తోయబడుతున్నాయి. నా చేతిని ఆమె చేతి వేళ్లు చుట్టేశాయి. ఓరగా ఆమెనే గమనిస్తున్నాను. సిరంజి ముందుకొస్తోంది. సూది నా కుడి చేతికి దగ్గరవుతోంది. రెప్పపాటులో సిరంజి ఉన్న ఆమె చెయ్యిని బలంగా పట్టుకున్నాను. లేచి నిలబడ్డాను. సిరంజి సీటు మీద పడింది. మిస్ సబిత,
వణకడం లేదు. నా వైపు నిశ్చలంగా చూస్తోంది. ఏంటిది? ఏం చేస్తున్నాం అని అడిగాను గంభీరంగా. మీరు తప్పతాగి పడిపోయారా అనుకున్నాను. విరుగుడుగా ఈ ద్రవాన్ని ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఆమె జవాబు వినగానే మిస్ సబిత ధైర్య సాహసాలను మెచ్చుకోవాలి అని అనిపిస్తోంది. ఈమె గూఢచారిణిగా బాగా రాణిస్తుంది. తేనెలు కురిపించే చూపులు ఆమెలో ఉన్నాయి. అమృతాన్ని అందిస్తూ మనిషిని హతమార్చే శక్తి ఆమెకుంది. నిజం చెప్పు, ఎవరు నువ్వు? అరిచాను గంభీరంగా. మిస్ సబిత నోట మాట రాలేదు. నిశ్చేష్టురాలైపోయి నిలబడిపోయింది. సీటు మీద పడున్న సిరంజిని అందుకున్నాను. సూదిని ఆమె చేతి చర్మానికి తాకేటట్టుంచాను. ఈ ఇంజెక్షన్ నేను నీకిస్తాను. ఆమె మొహంలో భయం గోచరించింది. అంతవరకు ధైర్య సాహసాలతో తులతూగిన వ్యక్తి ఇప్పుడు గజగజ వణికింది. ప్లీజ్ వద్దు అంది ఆమె. అరిచింది. ఇంజెక్షన్ అంటే భయమా? అడిగాను నవ్వుతూ. అందులో విషముంది. సిరంజి సీట్ మీద ఉంచాను. ఆమె కళ్ళలోకి పొడుస్తున్నట్టే చూశాను. నన్ను చంపడానికి వ్యర్థ ప్రయత్నం చేశావు. అసలు ఎవరు నువ్వు? జవాబు లేదు. ఆమె మౌనాన్ని దాల్చింది. ఆ మౌనాన్ని భంగపరచాలి. ఆమెను మాట్లాడించాలి. కుడిచేయి పైకెత్తాను. వేళ్ళు వెనక భాగంలో 2 చెంపల మీద టపటపా కొట్టాను. మాట్లాడు. ఎవరు నువ్వు? సింహంలాగా అర్జించాను. ఇంకా ఆమె మాట్లాడలేదు. నా చేతి వేళ్లతో ఆమె నడుమను చుట్టాను. మెల్లిగా నొక్కుతున్నాను. మిస్ సబిత ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్లీజ్ ఆగండి అందామె. చేతులు తీసేశాను. ఆమె వైపు చూస్తూ నిలబడ్డాను. ఏదో సిగ్నల్ విని ఆమె పైలట్ క్యాబిన్లోకి పరిగెత్తింది. కాసేపట్లో తిరిగొచ్చింది. ఎయిర్పోర్ట్లో విమానం దిగుతోంది. భద్రంగా ఉండండి అందామె. ఆమె చేయి పట్టుకున్నాను. ముందున్న మరో సీటు మీద ఇద్దరం కూర్చున్నాం. విమానం కిందకు దిగుతోంది. కాసేపట్లో నేల మీద పరిగెడుతోంది. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఒక్కళ్ళని చెప్పలేను. మిస్టర్ షా నాకీ పని ఇచ్చాడు. మిమ్మల్ని బాగా తాగించి ఇంజెక్షన్ ఇవ్వమన్నాడు. మీరు పోతే భారతదేశానికి శని నుంచి విముక్తి లభిస్తుంది అని అన్నాడు. మిమ్మల్ని చంపడం సులువైన పని కాదు. అందుకని 5 లక్షలు ఇస్తా అన్నాడు. తెగించి ఈ పని చేశాను. మిస్ సబిత, నువ్వు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో ఎంతకాలం నుంచి ఉంటున్నావు అన్నాను. ఏదో ఆలోచన తట్టి. హోస్టెస్ అయి ఉండవు అన్నాను ఏదో ఆలోచన తట్టి. నేను ఎయిర్ హోస్టెస్ని కాను. విమానం ఆగింది. మిస్ సబిత ఏదో చెప్పబోతూ మానుకుంది. పైలట్ క్యాబిన్లోంచి 2 మనుషులు మా వైపు వచ్చారు. మిస్ సబిత పరిగెత్తుకెళ్ళి విమానం తలుపు తెరిచింది. ఆ 2 విమానంలోంచి దిగి బయటికి వెళ్ళిపోయారు. మెల్లిగా గుమ్మం వైపు అడుగులేశాను. సబిత, నువ్వు నాతో రావాలి. ఎయిర్పోర్ట్లో ఒక గదిలో రహస్యంగా మనం కొంచెంసేపు మాట్లాడుకోవాలి మెల్లిగా అన్నాను. గబగబా మెట్లు దిగాను. విమానం నలువైపులా వెన్నెల. కొంచెం దూరంలో ఎయిర్పోర్ట్ దీపాలు కనిపిస్తున్నాయి. సిగరెట్ వెలిగించి పీలుస్తూ నేల మీద పచార్లు చేస్తున్నాను. అదృష్టం కలిసొచ్చింది. సబిత మూలంగా ఎన్నో తెలుస్తాయి అనుకున్నాను. ఎంతలో మెల్లిగా మెట్లు దిగుతున్నాం. చటుక్కున డామ్ అని పేలింది. కోటి జేబులోకి పోనిచ్చాను చెయ్యిని. అన్ని వైపులా చూడసాగాను. విమానానికి కొంచెం దూరంలో పారిపోతున్న నల్లటి ఆకారం నా కళ్ళకు అస్పష్టంగా కనిపించింది. మెట్ల వైపు చూశాను. మిస్ సబిత మెట్ల మీద అలాగే నిలబడింది. ఆమె మెదడులో చకచక ఆలోచనలు తిరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ నల్లటి ఆకారాన్ని నేను వెంటాడితే సబిత అదృశ్యమైపోవచ్చు. ఉలిక్కిపడ్డాను. మెట్ల మీద నిలబడ్డ సబిత చటుక్కున పక్కకి ఒరిగి నేల మీద కూలిపోయింది. ఆమె దగ్గరగా పరిగెత్తాను. జేబులోంచి పెన్సిల్ టార్చ్ తీసి ఆ కాంతిలో ఆమెని పరిశీలించాను. మిస్ సబిత నా వైపు ఒకసారి దీనంగా చూసింది. కళ్ళమ్మట జలజల నీళ్లు కారాయి. గొంతు ప్రాంతంలో రక్తమయంగా ఉంది. ఆమె చెయ్యి మెల్లగా పట్టుకున్నాను. క్షణంలో ఆమెలోని చలనం సంపూర్ణంగా ఆగిపోయింది. లేచి నిలబడ్డాను. అప్పటికప్పుడే కొందరు ఎయిర్పోర్ట్ ఉద్యోగస్తులు విమానం వద్దకు వచ్చారు. ఈమెను ఇక్కడే ఉంచండి, ఎవ్వరు ముట్టుకోకూడదు, 2 ఇక్కడ కాపలా ఉండండి అని వాళ్లతో చెప్పి గబగబా ఎయిర్పోర్ట్ వైపు అడుగులేశాను. మిస్ సబిత మూలంగా ఎన్నో తెలుస్తాయనుకున్నా. కథ అడ్డం తిరిగింది. ఆ నల్లటి వ్యక్తి కూడా కనిపించలేదు. ఎయిర్పోర్ట్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేశాను. ఇన్స్పెక్టర్ గాడ్ బోలేతో మాట్లాడాను. గాడ్ బోలేని వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళమన్నాను.
అతడు చేయవలసిన కార్యక్రమాన్ని గురించి వివరంగా చెప్పాను. కారెక్కాను. హోటల్ నటరాజ్ అన్నాను డ్రైవర్తో. టాక్సీ కదిలింది. శరవేగంతో రోడ్డెమ్మత పోతోంది. కాసేపట్లో టాక్సీ హోటల్ నటరాజ్ ముందు ఆగింది. కిందకి దిగాను. మీటర్ చూసి డ్రైవర్కి డబ్బిచ్చాను. యూనిఫామ్లో ఉన్న హోటల్ నౌకర్ పరిగెత్తుకొచ్చి డిక్కీలో ఉన్న సామాన్లు అందుకున్నాడు. హోటల్లో 8వ నెంబర్ సూట్లో నా గది 2వ అంతస్తులో ఉంది అన్నాడు ఆ హోటల్ వాడు. ఒక లెడ్జర్ నా ముందుకు తోశాడు. వివరాలన్నీ రాసి సంతకం పెట్టాను. గబగబా లిఫ్ట్ వైపు నడిచాను. సామాన్లు పట్టుకున్న నౌకర్ నా వెనకే వచ్చాడు. హోటల్ నౌకర్ని పంపేసి తలుపులు మూసి తాళం వేసుకున్నాను. గదిలో ఎలక్ట్రిక్ లైట్ వెలుగుతోంది. నిద్ర ముంచుకొస్తోంది. బెడ్ మీద వాలిపోయాను. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. టెలిఫోన్ మోగుతోంది. ఆ శబ్దం విని కళ్ళు తెరిచాను. హలో, పరశురామ్ స్పీకింగ్ అన్నాను బద్ధకంగా. ఇన్స్పెక్టర్ గాడ్బోలే హియర్ అంది అటువైపు నుంచి కంఠం. మిస్టర్ గాడ్బోలే, ఏంటి సంగతి? ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాను సార్, భయం వేసింది. మీకు ఏదైనా అపకారం జరిగిందేమో అని. లేదు, బాగానే ఉన్నాను, అందుకే ఫోన్ తీయలేదు అన్నాడు పరశురామ్. పరశురామ్ గారు, ఆ యువతి శవాన్ని పరీక్షకు పంపించాను. ఆమె పిస్టల్ గుండు మూలంగా మరణించింది. ఎంతో మందిను ఎయిర్లైన్స్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళి ఆ శవాన్ని చూడమన్నాను, కానీ ఎవ్వరూ ఆమెను పోల్చుకోలేకపోయారు. ఆమె ఎయిర్ హోస్టెస్ కాదు. మీరొచ్చే విమానంలో ఎలా ఉందని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఒక విచిత్రం, శవం దగ్గరికి వెళ్తుండగా అనేక మంది అయ్యో పూర్ రీటా అని అనడం గమనించాను. వాళ్ళని ఎందుకు అలా అన్నారు అని ప్రశ్నించాను. ఆ యువతి శవాన్ని దూరం నుంచి చూసి మొదట్లో వాళ్ళు రీటా అనుకున్నారట. దగ్గరికి వెళ్ళి చూసేసరికి రీటా కాదు అని తేల్చుకున్నారు. మిస్టర్ గాడ్బోలే, రీటా అనే ఎయిర్ హోస్టెస్ నిజంగా ఉందా? ఉంది. నిన్న పొద్దుట ఫ్లైట్లో ఆమె బెంగళూరు వెళ్ళింది. మీరొచ్చే విమానానికి రీటా ఎయిర్ హోస్టెస్గా నియమించబడింది. కానీ రీటాకి బదులు సబిత మీ విమానానికి ఎయిర్ హోస్టెస్గా అయింది. అదెలా జరిగిందో ఎయిర్లైన్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశోధిస్తున్నారు. రీటా దేవురు బొంబాయి. ఆమె సాధారణంగా బొంబాయి టు మెడ్రాస్, బొంబాయి టు బెంగళూరు ఫ్లైట్స్కే వెళ్తూ ఉంటుంది. ఆమె అడ్రస్ తెలుసా? ఫ్లాట్ నెంబర్ 13 ఏ మెరైన్ డ్రైవ్. మిస్టర్ గాడ్బోలే, మరి ఏమైనా విషయాలు తెలిస్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి. రిసీవర్ పెట్టేశాను. టూత్ బ్రష్, సోపు పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళాను. ఇంతలో ఎవరో మెల్లిగా తలుపులు తడుతున్నారు. గబగబా గుమ్మం వైపు నడిచాను. కోటు జేబులోకి చేయి పోనిచ్చాను. వేళ్లను పిస్టల్ మీద ఉంచాను. ఎడం చేత్తో తాళం తీసి తలుపు తెరిచాను. బయట నిలబడ్డ హోటల్ మేనేజర్ని చూడగానే కుడి చేయి కోటు జేబులోంచి బయటకు వచ్చేసింది. మిస్టర్ పరశురామ్, మీరు బ్రేక్ఫాస్ట్కి కూడా రాలేదు. స్వయంగా కనుక్కుందామని ఇలా వచ్చాను అన్నాడు మేనేజర్. చాలా థ్యాంక్స్ అండి, ఇప్పుడే వచ్చేస్తున్నా అని చెప్పాడు పరశురామ్. రీటా కోసం టెలిఫోన్ డైరెక్టరీ వెతికాను, కానీ అది సబబు కాదు అనిపించింది నాకు. బయటకు వచ్చాను. నడవంబట నడుస్తుంటే ఎవరిదో బూట్ల చప్పుడు వినపడింది. బెంగళూరులో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఒక యువకుడు. అతన్ని గట్టిగా ప్రశ్నించాను. సారీ సార్, నేను మా మావయ్య కోసం వచ్చాను. అన్ని గదులు ఎతుకుతున్నాను. రిసెప్షన్లో కనుక్కుంటే తెలుస్తుంది. ఇలా వెతకడం ఎందుకు, నాతోరా అన్నాడు. ఇద్దరం కలిసి డైనింగ్ హాల్లోకి వచ్చాం. అక్కడ చాలా చల్లగా ఉంది. అక్కడ ఒక యువతి ఒక టేబుల్ వద్ద కూర్చుని ఉల్లాసంగా తింటోంది. హోటల్ మేనేజర్ నా వద్దకు నవ్వుతూ వచ్చాడు. మిస్టర్ పరశురామ్, మీరు ఒంటరిగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీ టేబుల్ వద్ద ఒక యువతి కూర్చునుంది. మీరు ఆమెతో మాట్లాడుతూ హాయిగా తినొచ్చు. ఎవరామె? మిస్ శకుంతల. ఇవాళ పొద్దుటే వచ్చింది. మీ పక్కని ఉన్న 109వ నంబర్ గదిలో ఉంటుంది. ఐఎమ్ లక్కీ అన్నాను నవ్వుతూ. గబగబా ఆమె కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్ళాను. ఆమె కూర్చునున్న కుర్చీలో చతికిలబడ్డాను. ఆమె వైపు నవ్వుతూ చూశాను. ఓ, మీరు కూడా నాలాగా లేటుగా వచ్చారే. ఐఎమ్ ఆల్వేస్ లేట్ అంది ఆమె ఆంగ్లంలో. ఆమె వయసు 20 ఏళ్ళు ఉంటాయి. బాగుంది, బాబ్డీ హెయిర్, చాలా అందంగా ఉంది. స్కర్ట్, జాకెట్ వేసుకుంది. మొత్తానికి అందమైన యువతి. ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు, కరచాలనం చేసుకున్నారు. ఆ తర్వాత తినడం ప్రారంభించారు. ఓకే, నా పక్క గదే కదా, తర్వాత కలుసుకోవచ్చు అన్నాను. ఆమె కళ్ళలోకి సూటిగా చూశాను. నదురు బెదురు లేదు. చాలా ధైర్యవంతురాలు.
మీరు స్టూడెంటా? బిఏ లిటరేచర్ పాస్ అయ్యాను. ఇప్పుడు కూపర్స్ అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. కంపెనీ పని మీదే బొంబాయి వచ్చాను. మిస్ శకుంతల, ట్రంకాల్ ఫర్ యూ. శకుంతల కుర్చీలోంచి లేచింది. నా వైపు నవ్వుతూ చూసింది. క్షమించండి, ట్రంకాల్ మా హెడ్ ఆఫీస్ నుంచి అయి ఉంటుంది. మళ్ళా కలుద్దాం అని చేయి చాచింది. అలాగే అన్నాడు అతను. హోటల్ మేనేజర్ వచ్చి ఒక పుస్తకం ఇచ్చాడు. మిస్టర్ పరశురాం, ఇందులో మీ అభిప్రాయాన్ని హోటల్ గురించి రాయండి. అతను రాయబోయాడు. అక్కడ పర్సు కనిపించింది. దాని మీద లవ్ మీ అని గోల్డెన్ అక్షరాలు ఉన్నాయి. అది శకుంతల్ది అని తెలుసుకుని అతను జేబులో వేసుకున్నాడు. అందులో హోటల్ బాగుంది అని రాశాడు. ఆ సమాధానం చూసిన హోటల్ మేనేజర్ చాలా ఆనందించాడు. రూమ్లోకి వచ్చాను. టెలిఫోన్ దగ్గరికి నడిచాను. చట్టుకున్న పర్సు గుర్తొచ్చింది. జేబులోని పర్సు తీసి పరీక్షించాను. అందులో 150 రూపాయలు కొంత చిల్లర ఉంది. జిప్పర్ లాగి పర్సును చూసి మళ్ళీ జేబులో పడేసుకున్నాను. ఆ మిస్టర్ షా ఎవరో కనుక్కొని తీరాలి. ఆలోచిస్తూ టెలిఫోన్ డైరెక్టరీ పేజీలు తిప్పసాగాను. తర్వాత శకుంతల రూమ్కి ఫోన్ చేశాను. ఆమె తన గదికి వచ్చింది. శకుంతలని నా చేతులు చుట్టేశాయి. ఆమె తల వెనక్కు తిప్పింది. పెదవులు ఆవేశంగా కలిశాయి. చటుక్కున ఫోన్ మోగింది. శకుంతల పరిగెత్తుకెళ్ళి రిసీవర్ని అందుకుంది. నఖశిఖ పర్యంతమో ఆమెనే గమనిస్తూ దగ్గరగా అడుగులేశాను. ఆమెను కౌగులించుకొనే నిలబడ్డాను. ఐఎమ్ సారీ, ఇప్పుడు రాలేను, రేపు మీకు టెలిఫోన్ చేస్తానే అంది శకుంతల. అటువైపు నుంచి ఎవరో ఏమన్నారో నాకు తెలియదు. ఆల్ రైట్, తప్పదంటే వస్తాను, కానీ అరగంట కంటే ఎక్కువ ఉండలేనే అందామె. రిసీవర్ పెట్టేసి నా వైపు విచారవదనంతో చూసి, మిస్టర్ పరశురాం, స్వర్గంలో దోమల్లాగా ఈ లోకంలో అనేక మంది ఇటువంటి సమయాల్లో మనల్ని పీడిస్తూ ఉంటారు. మా కంపెనీ యజమాని మిస్టర్ కూపర్ ఎయిర్పోర్ట్లో ఉన్నాడు. నన్ను అర్జెంటుగా రమ్మన్నాడు. మీరు నాతో రండి, మళ్ళా అరగంటలో తిరిగి వచ్చేద్దాం. ఒంటరిగా వెళ్ళాలంటే నాకెంతో భయం. అలాగే అన్నాను. ఇద్దరం బట్టలు మార్చుకుని 5 నిమిషాల్లో తయారయ్యాం. లిఫ్ట్లో కిందకి దిగాం. పోర్టుగా వైపు గబగబా నడిచాం. కారు ఎయిర్పోర్ట్ వైపు సాగిపోతోంది. ఆమె నన్ను కౌగిలించుకుంది. ఇంతలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఆ కుదిపికి ఇద్దరం ముందుకు పడ్డాం. టాక్సీ ఆగింది. నా ఇరువైపులా చూశాను. 6 మనుషులు కారును జుట్టేశారు. ఎవరు వీళ్ళు? రోడ్డుకు అడ్డంగా ఎందుకు నిలబడ్డారు? కోటులోకి చేతిని పోనిచ్చాను. తలుపు తెరుచుకొని బయటకు వచ్చాను. గుండాల్లా ఉన్న 6 మనుషులు నన్ను జుట్టేశారు. కోటు జోబులోకి పోనిచ్చిన చేతికి పిస్టల్ తగలేదు. ఎప్పుడు నా కోట్ జోబులో ఉండే పిస్టల్ ఏమైంది? మిస్ శకుంతల నా వైపు చూసి పరిహాసంగా నవ్వింది. మిస్టర్ పరశురాం, తుపాకీ కోసం వెతకడం అనవసరం, అది ఇక్కడుంది అందామె. కారు కిటికీలోంచి లోపలికి చూశాను. ఆమె చేతిలో పిస్టల్ నా వైపు గురిపెట్టబడి ఉంది. మిస్ శకుంతల, థ్యాంక్స్ ఫర్ ద డిన్నర్. త్వరలో మరో డిన్నర్ ఇచ్చి నీ రుణం తీర్చుకుంటాను అన్నాను ఆక్షేపణగా. కొంచెం దూరంలో రోడ్డు వారగా మరో పాత కారు ఆగింది. నిస్సహాయంగా నన్ను చుట్టేసిన 6 వైపు చూశాను. కావాలంటే వాళ్ళందరితోటి యుద్ధం చేసి నేల కూలగొట్టే శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. కానీ నేను యుద్ధం చేయదలుచుకోలేదు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో గమనించాలి. అది నా పరిశోధనకు ఉపయోగపడుతుంది. ఒక్కసారి డైనింగ్ హాల్లో కలిసిన అమ్మాయి నా భుజాలు రాసుకొని తిరుగుతూ ఉంటే అప్పుడే అనుమానం వచ్చింది. మిస్ శకుంతల ఒక సాధారణమైన యువతి కాకపోవచ్చు. ఆమె నన్ను వల్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది అని గ్రహించాను. ఆమె వల్లో నా అంతటా నేనే ఇరుక్కుపోయాను. ముందు కారులో నన్ను వాళ్ళు ఎక్కించారు. వెనక నన్ను టాక్సీ శకుంతలతో సహా తిరిగి వెళ్ళిపోయింది. నేను కూర్చున్న కారు శరవేగంగా వెళ్తోంది. వెనక సీట్లో నాకు అటు ఇటు 2 కూర్చున్నారు. కారు వెళ్తున్న రోడ్లు గుర్తుంచుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ రోడ్డు మాని సందు గొంతులమ్మట కారు వెళ్తోంది. ఈ ప్రదేశం ఏమిటో నాకు తెలియదు. మరికొన్ని నిమిషాలు గడిచిపోయాయి. కారు ఇంకా వెళ్తూనే ఉంది. చటుక్కున ఒక నల్లటి గుడ్డను నా కళ్ళకు చుట్టి గట్టిగా కట్టేశారు. ఇప్పుడు కారు ఎక్కడికి వెళ్తుందో గమనించే స్థితిలో నేను లేను. కానీ కళ్ళు కట్టే ముందు రోడ్డుకి కుడివైపు వెళ్తున్న ఆప్టే టీ స్టాల్ అనే బోర్డు నాకు స్పష్టంగా కనిపించింది. కొందరి మాటలు నాకు వినిపించాయి. వాళ్ళు నన్ను ఎక్కడికో నడిపించుకొని తీసిపోయారు. ఏదో కుర్చీలో కూర్చోబెట్టాడు.
మెల్లిగా నా కళ్ళకు కట్టిన గుడ్డలిప్పారు. అంతా గాఢాంధకారంగా ఉంది. నాకు సమీపంలో అడుగుల చప్పుడు వినిపిస్తోంది. ఏదో తలుపు మూయబడింది. కాసేపట్లో ఎలక్ట్రిక్ లైట్లు వెలిగాయి. కళ్ళు జిగేలుమన్నాయి. క్షణకాలం నలువైపులా చూశాను. విశాలమైన గదిలో సోఫాలో నేను కూర్చునే ఉన్నాను. కుడివైపున మంచం, బెడ్ కనిపించాయి. గదికి కిటికీ లేవు. సోఫాలోంచి లేచాను. ప్యాంటు లోపల అండర్వేర్ పాకెట్లో ఉన్న పిస్టల్ని తడిమి చూశాను. అది భద్రంగా ఉంది. దాన్ని మెల్లిగా బయటికి తీశాను. పరుపు వైపు గబగబా నడిచాను. పరుపు కింద గలేబు లోపల పిస్టల్ని భద్రంగా ఉంచాను. పైన దిళ్ళు సర్దేశాను. గదిలో ఉన్న ఫ్యాన్ స్విచ్ తిప్పాను. ఫ్యాన్ తిరుగుతోంది. మంచం మీద వాలాను. ఈ గోడల మధ్య నుంచి బయట పడగలనా అని ఆలోచిస్తున్నాను. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ భారతదేశం కోసం అన్నిటికీ తెగించి రంగంలోకి దూకాను. మంచి మానవత్వం ఎప్పుడు జయిస్తాయి అనే నమ్మకం నాకుంది. మద్రాసులో అడయార్ నుంచి కారు శరవేగంగా మహాబలిపురం రోడ్డు వైపు వెళ్తోంది. ట్రంక్ రోడ్డు మీద కాంతి ప్రకాశవంతంగా పడుతోంది. కారు బీచ్ రోడ్డుకి చేరుకుంది. మోతి, లిల్లీ అక్కడున్నారు. మోతి, లిల్లీ ఇద్దరూ అక్కడున్నారు. లిల్లీ మోతిని అందుకోవాలనుకుంది. ప్లీజ్, డ్యూటీ ఫస్ట్ అన్నాడతను. ఆమె 4 అడుగులు వెనక్కి జరిగింది. ఒక చిన్న సంచిని అతనికి అందించింది. అతని వైపు నవ్వు మొహంతో చూస్తూ ఉండిపోయింది. డ్యూటీ పూర్తయింది, చాలా అందామె క్లుప్తంగా. అతను సంచి పట్టుకొని గుమ్మం వైపు నడిచాడు. మోతి వెనక నుండి పిలుపు వినిపించింది. ప్లీజ్ లిల్లీ, మనకి ఇదివరకు ఏదైనా సంబంధం ఉండేది, కానీ ఇప్పుడు నేను లిల్లీని ప్రేమించాను, ఆమెను పెళ్లాడబోతున్నాను అని అన్నాడతను. నీ ప్రేమ పెళ్ళి మనకు ఏ విధంగా అడ్డొస్తాయి అని అడిగింది ఆమె. లిల్లీకి నేను ద్రోహం చేయడం నాకు ఇష్టం లేదు. ఆమె అతడి కళ్ళలోకి సూటిగా చూసింది. మొహంలో కోపం గోచరిస్తోంది. దేశానికి ద్రోహం చేసేవాడవు, కాబోయే భార్యకు ద్రోహం చేయకూడదని నిర్ణయించుకోవడం విచిత్రంగానే ఉందే. అతను జవాబు ఇవ్వలేదు. ఏదో చెప్పాలనుకున్నాడే కానీ చెప్పే ధైర్యం లేదు. క్యాబిన్ తలుపులు తెరవడానికి చేయి చాచాడు. ఆమె అతని వైపు గబగబా వెళ్ళింది. చేతులతో అతన్ని చుట్టేసింది. అతడు ఆమెని విదిలించి తిరస్కరించాడు. ఆమె కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. మోతి, నీ పెళ్లి జరగదేమో అందామె. అంతవరకు లేని భయమేదో అతనిలో అంకురించింది. ఈమె తలుచుకుంటే దేన్నైనా ఆపగలదు, కానీ అతనిలో పౌరుషం ఎదురు తిరుగుతోంది. మోతి మనుషులు దూరమైతే మమకారాలు వాటంతటవే మాయమైపోతాయి. లిల్లీని బొంబాయి పంపమని బాస్కి సలహా ఇస్తాను. అతడు ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. ప్లీజ్ వద్దు, మేము ఇద్దరం ఇప్పుడే కదా దగ్గరయ్యాం. ఈ క్షణంలో ఆమెను బొంబాయికి బదిలీ చేస్తే ఏం జరుగుతుందో నేను ఊహించలేదు. నీకు బాగా హోదా ఉంది. నాలాంటి వాళ్ళెందరో నీకెప్పుడు దొరుకుతూనే ఉంటారు. నేనున్నా లేకపోయినా నీకు ఎటువంటి కొరత ఉండదు. కానీ లిల్లీకి దూరమైతే నేను ఏ పని చేయలేను. ఆమె పరిహాసంగా నవ్వింది. మోతి, నువ్వింకా పురాతన యుగంలోనే జీవిస్తున్నావు. ప్రేమ అనేది నిజంగా ఉందని పొరపడుతున్నావు. అతను చటుక్కొని లేచాడు. క్యాబిన్ లైట్ వెలుగుతోంది, కానీ అతడి మెదడులో అంధకారం ఆవహిస్తోంది. ఏవేవో ఆలోచనలు అతడి మెదడులో తిరుగుతున్నాయి. అతను గబగబా అడుగులేశాడు. తలుపు తెరిచాడు. గుడ్ బై మోతి అందామె. క్షణకాలం మోతి వెనక్కి చూశాడు. అతను బయటికి కదిలాడు. మెట్లు దిగాడు. చటుక్కున సముద్రంలోకి దూకి తీరానికి గబగబా ఈదసాగాడు. ఒడ్డుకి చేరుకున్నాడు. తడి ఇసుక మీద కాసేపు అలాగే పడుకున్నాడు. పెద్ద కెరటం అతని వైపు భయానకంగా కొట్టుకొచ్చింది. లిల్లీ అతని వైపు గబగబా వెళ్ళి చేత్తో పట్టుకొని లేవదీయబోయింది, కానీ అతడు లేవలేదు. ఆయాసంతో ఉగురుస్తున్నాడు. ఏంటలా ఉన్నావు, అసలేమైంది? అతను జవాబు ఇవ్వలేదు. మెల్లిగా లేచాడు. చాలా చలిగా ఉంది. ఒళ్ళు తుడుచుకొని బట్టలేసుకున్నాడు. ఎడం చేతిలో సంచి ఉంది. కుడి చెయ్యి ఆమె భుజం మీద వేశాడు. లిల్లీ, ఆలస్యమైంది, పోదాం పద అన్నాడు. ఇద్దరు తొందరగా కారు వద్దకు నడిచారు. ఆకాశంలో మబ్బులు తిరుగుతున్నాయి. కారు స్టార్ట్ చేసి వెనక్కి తిప్పి వేగంగా ట్రంక్ రోడ్డమ్మట పోనిచ్చాడు. ఎప్పుడూ ధైర్యంగా ఉండే అతడికి వాళ్ళెందుకో భయంగా ఉంది. ఎడమ చేత్తో లిల్లీని దగ్గరికి లాక్కున్నాడు. ఆమెను తన చేతి వేళ్లతో నిమురుతూ కారును పోనిచ్చాడు. కొంత దూరంలో ట్రంక్ రోడ్డు ఉంది. ఏదో జీప్
ట్రంక్ రోడ్డమ్మట వెళ్తూ ఉండడం అతడు కూడా గమనించాడు. చటుక్కున కారు లైట్లన్నీ ఆర్పేశాడు. అక్కడి నుంచి ఒక జీప్ వెళ్తోంది. అందులోంచి 4 పోలీసు వాళ్ళు దిగి రోడ్డు మీద పచారులు చేస్తున్నారు. అతడు మెదడు వేగంగా ఆలోచిస్తోంది. తమ కారుని వాళ్ళు గుర్తించారా? తమ రాక కోసం ఎదురు చూస్తూ కొంచెం దూరంలో ట్రంక్ రోడ్డు మీద కారు ఆపుకొని నిలబడ్డారా? ఇప్పుడు తనేం చేయాలి? తన పక్కనున్న సంచిని సీటు కిందకు తోసేశాడు. అలాగే కారులో కూర్చుని ఉండిపోయాడు. ఇంతలో ఒక పోలీసు వాడు వచ్చి, ఎందుకు లైట్లు ఆర్పేశారు? అసలు మీరెందుకు భయపడుతున్నారు? మీ భయానికి కారణం? మేమేం భయపడ్డం లేదు. మా ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది. సముద్రంలో ఈది ఆ పక్క రోడ్డమ్మటే వస్తున్నాం. లైట్లు ఆర్పేసి కాసేపు ఇద్దరము కౌగిలించుకొని కూర్చున్నాం. అది నేరమా? ఓ ఐఎమ్ సారీ. ఇది ప్రొహిబిషన్ డిపార్ట్మెంటు. మీ కార్ని చెక్ చేయాలి. కమాన్ స్టార్ట్ చెకింగ్ అరిచాడు ఆఫీసర్. అతడు ఉలిక్కిపడ్డాడు. తనిక తగిలించాలి. ఆ సంచి వాళ్ళ కంటపడితే వాళ్ళు తెరిచే చూస్తారు. ఆ పైన తను లిల్లీ అనేక విధాల హింసలకు బలైపోతారు. అతడు చటుక్కున ఫస్ట్ గేర్ వేశాడు. కారు మెల్లిగా కదిలింది. స్టాప్, కదలడానికి వీల్లేదు ఆఫీసర్ అరిచాడు. అతడు చైన్ పట్టుకొని కారు తలుపు తెరవడానికి ఆఫీసర్ ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. మోతీ జేబులోంచి పిస్టల్ చటుక్కున బయటికి తీశాడు. ఆఫీసర్ వైపు పిస్టల్ పేలింది. క్షణంలో ఆఫీసర్ వెనక్కి పడిపోయాడు. నేల మీద పడిన ఆఫీసర్ వద్దకు తతిమా 3 పరిగెత్తారు. అతను కారుని శరవేగంగా ముందుకు పోనిచ్చాడు. లిల్లీ వెనక్కి చూస్తోంది. జీపు ఇంకా కదలలేదు. అతను పిచ్చివాడిలాగా కారును స్పీడు పెంచేశాడు. ఈపాటికి వాళ్ళు వైర్లెస్లో మన ముందున్న ఏ స్టేషన్కో చెప్పే ఉంటారు. మన కారు నంబర్ని ఇచ్చే ఉంటారు అంది లిల్లీ. వెంటనే అతను కారాపాడు. డిక్కీ తెరిచి మరొక నెంబర్ని ముందు వెనక తగిలించి కారుని పోనిచ్చాడు. ఒక చిన్న ఊరమ్మట కారు వెళ్తోంది. రోడ్డు దీపాలు వెలుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ ముందు అతని కారు ఆపవలసి వచ్చింది. కారు దగ్గరగా అనేక మంది కానిస్టేబుల్స్ నిలబడ్డారు. కారు నెంబర్ని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అతి జాగ్రత్తగా పరిశీలించాడు. క్షమించండి, మీరు వెళ్ళొచ్చు అన్నాడు. అతను లోపల నవ్వుకుంటూ కారుని పోనిచ్చాడు. ఇంకా మద్రాసు చేరుకోవడానికి చాలా దూరం ఉంది. ఊరు దాటి కారు వెళ్ళిపోతోంది వేగంగా. ఈసారి మళ్ళీ ఎవరైనా ఆపచ్చు. నంబర్ చూసి వదలరేమో. మన కారుని గుర్తుపట్టే ఆపచ్చు. మనం ఈ కారును వదిలి మరో కారులో పోగలితే క్షేమం అంది లిల్లీ. అది సాధ్యం కాని పని అన్నాడు అతను. కారు వేగంగా పోనిస్తున్నాడు. దూరంలో ముందు నుంచి వస్తున్న హెడ్లైట్లు అతను కనిపించాయి. అతడి మెదడులో ఏదో మెరిసింది. రోడ్డుకు అడ్డంగా కారు ఆపారు. లిల్లీ సీట్ కింద నుంచి సంచి తీసి పట్టుకొని నువ్వు కిందకి దిగు. ఇద్దరూ రోడ్డు మీద నిలబడ్డారు. కాసేపట్లో ఎదురుగా వస్తున్న కారు వాళ్ల ముందు ఆగింది. అతను గబగబా ఆ కారు వద్దకు పరిగెత్తారు. చిన్న కారు. ముందు 2 కూర్చున్నారు. వెనక 2 ఆడవాళ్ళు ఉన్నారు. అతను తన పిస్టల్ని వాళ్ల వైపు గురిపెట్టాడు. బయటికి దిగండి అన్నాడు అతను. 4 తలుపులు తెరుచుకొని బయటికి దూకేశారు. ఆడవాళ్ళు 2 అరవబోయారు. అరిస్తే ప్రాణాలు పోతాయి అన్నాడు అతను. లిల్లీకి సౌజ్ఞ చేశాడు. వెంటనే వాళ్ళు కేకలేస్తున్నా వినకుండా ఆ కారులో వాళ్ళు పారిపోయారు. మళ్ళీ వాళ్ళకి పోలీసులు ఆపారు. మీకేమన్నా ఫ్లిమ్మత్ కార్ కనిపించిందా? లేదు సార్, మేము ఇప్పుడే వస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి డోకరా ఇచ్చి వెళ్ళిపోయారు. కారు మెడ్రాస్ పట్టణం చేరుకుంది. అడయార్లో ఒక పెద్ద కాంపౌండ్లోకి కారు ప్రవేశించింది. ఆ భవనంలో అడుగుపెట్టారు. చిన్న గది. మధ్య వయసులో ఉన్న ఒక స్త్రీ లిల్లీ వైపు చూసి నవ్వుతూ అంది, సంచి తెచ్చాను, బాస్ని అర్జెంటుగా కలుసుకోవాలి అంది లిల్లీ. మధ్య వయసులో ఉన్న స్త్రీ లోపలికి వెళ్ళింది. కాసేపట్లో తిరిగి వచ్చి లిల్లీకి లోపలికి వెళ్ళమని చెప్పింది. లిల్లీ గుండెదడ కొట్టుకుంటోంది. బాస్ దగ్గరికి వెళ్ళడం అంటే ఆమెకి ఎప్పుడూ భయమే, ఒక విధంగా అయిష్టం కూడా. లిల్లీ బాస్ని గురించి లోపల ఆలోచించుకుంటోంది. ఆ స్త్రీ స్ప్రింగ్ డోరు తోసి పట్టుకుంది. లిల్లీ లోపలికి ప్రవేశించగానే తలుపులు మూసుకుపోయాయి. విశాలమైన గది. బాస్ వీప్ మాత్రమే కనిపిస్తోంది. చాలా పొడుగైన విగ్రహం, ఎంతో చురుకైన మనిషి, కానీ వికృత రూపం. బాస్ మొహం చూస్తుంటే ఏ పిశాచాన్నో చూస్తున్నట్టు అనిపిస్తుంది.
పరశురామ, గుడ్ న్యూస్. అతన్ని బంధించి లాభం లేదు. ఫినిష్ హిమ్. షూట్ చేసి పారేయండి. శవాన్ని జాగ్రత్తగా పార్సిల్ కట్టి భార్య పార్వతికి పంపండి. దాంతో భారతదేశంలోని డిటెక్టివ్లందరికీ బుద్ధొస్తుంది. బాస్ కంఠం మృత్యు గంటలాగా మ్రోగింది. అతడు వెనక్కి తిరిగాడు. తలుపు దగ్గర నిలబడ్డ లిల్లీని చూశాడు. అందాల భరణిలాగా ఉంది ఆమె. గబగబా ఆమె వద్దకు నడిచాడు. ఆమె చేతిలోని సంచిని తీసుకొని సమీపంలో ఉన్న టేబుల్ మీద ఉంచాడు. ఆమె వైపు నవ్వుతూ చూశాడు. లిల్లీ అతని ముఖాన్నే భయంతో గమనిస్తోంది. ఎండిన జిడ్డు, నల్లటి పెదాలు, పిల్లి గడ్డం, గార పట్టిన పళ్ళు, ఒంటి నిండా ఎలుగుబంటి లాంటి బొచ్చు, ఎర్రటి కళ్ళు. బాస్ ఆమెను 2 చేతులతో ఎత్తి సోఫా వైపు మోసుకుపోయాడు. ఆమెను తన బడిలో కూర్చోబెట్టుకుని అనేక చోట్ల నొక్కుతున్నాడు. ప్లీజ్ బాస్, నాకు పెళ్లి కాబోతోంది అందామె. బాస్ చిత్రంగా నవ్వాడు. గుడ్ న్యూస్. నాకు ఆనందంగానే ఉందే. నేను లేనప్పుడు భర్త కొంతవరకు ఉపయోగిస్తాడు అన్నాడు నవ్వుతూ. మీరిచ్చిన పని పూర్తి చేశాను. మరి నేను ఇంక వెళ్ళొచ్చా అని అడిగింది లిల్లీ. వెళ్ళడానికి వీల్లేదు. ఈ రాత్రి ఇక్కడే ఉంటావు. నీ బాస్కి నువ్వు కావాలి అన్నాడు అతను గంభీరంగా. ప్లీజ్ బాస్, నన్ను వదిలేయండి. నాకు ఇష్టం లేదు. నా ప్రియుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ రాత్రంతా నిన్ను అనుభవించడానికి నిశ్చయించుకున్నాను. నా నిర్ణయానికి అడ్డంకులు ఎప్పుడూ లేవు. ఆమెను బలాత్కరించబోయాడు. ఆమె అతడి పొట్టలో తన్నింది. అతడి వైపు పిస్టల్ గురిపెట్టింది. మెల్లగా వెనక్కు అడుగులేస్తోంది. గుమ్మం చేరుకుంది. లిల్లీ, నిప్పుతో చెలగాటాడడం ప్రమాదకరం. నీ చేతిలో ఉన్న పిస్టల్ నన్ను భయపెట్టలేదు. కానీ నిన్ను వదిలేస్తున్నాను. వద్దు వద్దు అనే వనితతో కలవడం నాకు ఇష్టం ఉండదు. త్వరలో నువ్వే వస్తావు. నా కౌగిలి కోసం ఎదురు చూస్తూ నా కాళ్ల ముందు పడతావు. లిల్లీ జవాబు ఇవ్వలేదు. తలుపులు తెరవబోయింది. లిల్లీ ఆగు, నేను బొంబాయికి బదిలీ చేస్తున్నాను. వెంటనే బొంబాయి చేరుకో. మన బొంబాయి సహచరులు ప్రఖ్యాత డిటెక్టివ్ పరశురాంని బంధించి జైల్లో ఉంచారు. పరశురాం డిటెక్టివ్గా ఉంటే పర్వాలేదు. ఈ మధ్య అతడు గూఢచారిగా ప్రవర్తిస్తున్నాడు. శిక్ష తప్పదు. పరశురాం చావాలి. అతన్ని చంపే పనే నీకు అప్పగిస్తున్నాను. ఇప్పుడు నా వైపు గురిపెట్టిన పిస్టల్ బొంబాయికి వెళ్ళి పరశురాంకి గురిపెట్టు. భారతదేశంలో మన కార్యకలాపాలకు గత శతాబ్దంగా బల్యంగా పరిణమించిన పరశురాం నేల కూలుతాడు. ఎస్ బాస్, బొంబాయి వెళ్తాను అంది లిల్లీ. తలుపు తెరుచుకొని బయటకెళ్ళిపోయింది. బాసు గబగబా పరిగెత్తుకెళ్ళి తలుపు లాగాడు. తలుపు ఎంతకీ తెరవబడలేదు. తలుపు మీద తడుతూ ఉండిపోయాడు. పరశురాంకి పరుపు మీద పడుకున్నా నిద్ర రాలేదు. ఎవరో తాళం తెరుస్తున్న చప్పుడైంది. ఎనమండుగురు గూండాలు గదిలోకి దెయ్య పురుగుల్లాగా ప్రవేశించారు. అందులో కొంతమందిని పోల్చగలిగాను. ఒక మనిషి మీదకి నా దృష్టి కేంద్రీకృతమైంది. తల మీద వెంట్రుకలు పొట్టిగా ఉన్నాయి. దొప్ప చెవులు, ఎలుక కళ్ళు, వెడల్పైన ముక్కు మధ్యస్థంలో ఎందుకు ఉపయోగించని నల్లటి బుడిపి వికృతంగా కనిపిస్తోంది. ఎవరితను? మిస్టర్ పరశురామ్ అంటూ అతను మళ్ళీ మంచం దగ్గరకు వచ్చాడు. పరుపు మీద లేచి కూర్చున్నాను. నదురు బెదురు లేకుండా. నేను తెల్లగడ కింద దాచిన పిస్టల్ అందుకుని నవ్వాడు. మిస్టర్ పరశురామ్, ఎక్స్రే కళ్ళు, గోడల గుండా చూడగలం అన్నాడతను. శబాష్ మిస్టర్ షా అన్నాడు ఒక వ్యక్తి. ఆ మాట వినగానే నా మెదడులో ఏదో మెరిసింది. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టుగానే అన్వేషిస్తున్న షా ఇతనే అన్నమాట. మిస్టర్ షా, కంగ్రాచ్యులేషన్స్. ఈ పనిలో నేనేం చేస్తుంది మీరు రహస్యంగా గమనిస్తూనే ఉంటారని నాకు కూడా తెలుసు. నీకోసం ఎదురు చూస్తున్నాను. నన్ను చంపడానికి వ్యర్థ ప్రయత్నం చేశావు. నన్ను చంపబోయిన అమాయకురాలు నువ్వు పంపిన మనుషుల పిస్టళ్ల గుళ్లకు బలైపోయింది అన్నాను గంభీరంగా. మాకు తెలుసు. ఆమెను పంపించాం. ఆమె జయించుంటే సింహాసనం ఎక్కించేవాళ్ళం. బ్యాడ్ లక్, ఆమె చనిపోయింది. మిస్టర్ పరశురామ్, బయట తిరుగుతూ భారతదేశం తరఫున ఎన్నేళ్ల నుంచో నువ్వు పనిచేస్తున్నావు. ఇప్పుడు మా బోన్లో పడ్డావు. సాధారణంగా గూఢచారులకు విధించే శిక్ష నీకు మా బాస్ విధించాడు. రేపు రాత్రి 12 గంటలకి ఒక అందాల అప్సరస నీ ముందే నిలబడుతుంది. ఆమె చేతిలో నువ్వు అంతమవుతావు. నీలాంటి ప్రత్యేకమైన గూఢచారి సున్నితమైన చేతుల్లో చావడం మంచిదని బాస్ ఆమెను ప్రత్యేకంగా ఇక్కడికి పంపుతున్నాడు.
థ్యాంక్స్ అన్నాను. అందరు నా వైపే చూస్తున్నారు. మిస్టర్ షా, చావంటే నాకేం భయం లేదు. పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడో చావక తప్పదు. కానీ చంపబడే వ్యక్తికి తన నిజ స్వరూపాన్ని చెప్పుకునే హక్కుంది. మిస్టర్ షా, గూఢచారులకు విధించే శిక్ష నాకు వేయడం సభ్యత కాదు. నేను గూఢచారిని కాదు. నేను ఒక డిటెక్టివ్ని. ఇంతకుముందు అనేక గూఢచారుల ర్యాకెట్లను నేను విచ్ఛిన్నం చేసి ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడూ డిటెక్టివ్నే. మిస్టర్ పరశురామ్, నీకేదైనా ఆఖరి కోరిక ఉంటే చెప్పుకో. నా ఆఖరి కోరికను నువ్వు తీర్చలేవు. నీతో చెప్పుకోవడం వృధా అవుతుంది అన్నాను పరిహాసంగా. షా మెల్లిగా వెనక్కి అడుగేశాడు. గుమ్మం దాటాడు. తలుపులు మూయబడ్డాయి. తాళం క్లిక్కుమంది. గదిలో దీపం వెలుగుతోంది. నలువైపులా చూశాను. దట్టమైన గోడలు, వెంటిలేటర్లు. మర్నాటి రాత్రి గురించి ఆలోచించకూడదు అని నిశ్చయించుకున్నాను. తలుపు తన్నాను. ఒక వ్యక్తి వచ్చాడు. దాహంగా ఉంది అన్నాను. అతడు నా చెంప మీద కొట్టాడు. నా ఒళ్ళు మండిపోయింది. అతన్ని గట్టిగా పట్టుకొని వెనక్కి తోశాను. అతడు అమాంతం గాల్లోకి ఎగిరి వెల్లకిలా పడిపోయాడు. అతన్ని పడగొట్టి నేను బయటికి కదిలాను. ఇంతలో వేరే అతను నన్ను అటాక్ చేశాడు. పద లోపలికి, చేతులెత్తు, కదిలితే కణత పగులుతుంది. నిస్సహాయంగా చేతులెత్తాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నేను. గదిలోకి పద అరిచాడు షా. తలుపులు దగ్గరగా కదిలాను. తాళం కప్పను చటుక్కున చేతిలోకి తీసుకున్నాను. ఎవ్వరూ అది గమనించలేదు. రెప్పపాటులో తాళం కప్పను షా ముక్కు మీద బలంగా విసిరాను. షా పక్కకు గంతేశాడు. పిస్టల్ పేలింది. తెగించి అతని మీదకు సింహంలా గర్జిస్తూ దూకాను. అతడు ఓడిపోయాడు. కానీ మిగిలిన 8 గుండాలు నాతో యుద్ధం చేశారు. కానీ నేను ఒక్కడిని ఓడిపోయాను. వాళ్ళకి తలవంచవలసి వచ్చింది. ఒక పెద్ద బేసన్ తీసుకొచ్చి నా ముందు పెట్టారు. అందులో పెద్ద పెద్ద ఐసుగడ్డలున్నాయి. నా తల తీసుకొచ్చి అందులో పెట్టారు. ఆ ఐసుగడ్డలు నా తలకి తగిలాయి. నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు అర్థం కాలేదు. కాసేపట్లో తల తిరుగుతోంది. కాళ్ళు చలనాన్ని కోల్పోతున్నాయి. ఆపండి అన్నాను దీనంగా. మరో బటన్ నొక్కబడింది. తలను పీడించిన బంతులు తాత్కాలికంగా కొట్టుకోవడం మానేశాయి. మిస్టర్ షా గదిలోకి గబగబా వచ్చాడు. మిస్టర్ పరశురామ్, ఎటుపైన బుద్ధిగా ఉంటావా అని అడిగాడు షా. అతడి ప్రశ్నకు నేను జవాబు ఇవ్వలేదు. సూటిగా అతడి వైపే చూశాను. ఆ తర్వాత నన్ను తీసిపోయి పరుపు మీద పడేశారు. కాసేపు అయ్యాక కళ్ళు తెరిచాను. గదిలో ఎవ్వరు లేరు. మళ్ళీ తలుపులు మూసేశారు. గదిలో గోడలు, పైనున్న వెంటిలేటర్లు నా వైపు నిర్జీవంగా చూశాయి. కాసేపటికి మళ్ళీ గదిలో అడుగులు చప్పుడైంది. షా అతని గుండాలు అక్కడికి వచ్చారు. నాలో అసలు శక్తే లేదు. అలా చూస్తున్నాను. మిస్టర్ పరశురామ్, మరో 10 నిమిషాల్లో రాత్రి 12 అవుతుంది. నువ్వు మరో లోకానికి భద్రంగా అడుగు పెడతావు. నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇలా వచ్చామన్నాడు షా. మంచం మీద పడుకుని అతని వైపు చూశాను. అతను మొహం చూస్తుంటే అస్థి పంజరాలు గుర్తుకొచ్చాయి. మీ అందరికీ గుడ్ బై చెప్తున్నాను. ఈ గోడల మధ్య నన్ను బంధించి మీరెంతో ఆప్యాయంగా చూశారు అన్నాను షాని అతని వెనక నిలబడ్డ మనుషుల్ని ఉద్దేశించి. నా మాటలు విని అందరు నవ్వారు. నేను చావడం ఖాయమేమో. ఏ దేవుడో వరం ఇవ్వాలి. తప్పితే ఇందులోంచి బయటపడడం కష్టం అనుకున్నాడు పరశురామ్. ఏదో చప్పుడైంది. కళ్ళు తెరిచాడు. సూటిగా గుమ్మం వైపు చూశాను. తలుపులు మూసున్నాయి. వాటికి వీపానించి ఒక చక్కటి యువతి నిలబడింది. ఆమె చిన్న చేతుల్లో పిస్టల్ మెరుస్తోంది. ఆమె మెల్లిగా నడుస్తూ ముందుకొచ్చింది. నా వైపు క్షణకాలం చూస్తూ ఉండిపోయింది. మిస్టర్ పరశురామ్, చావడానికి సిద్ధంగా ఉన్నారా అడిగిందామె. ఆమె వైపు చూడ్డం ఇష్టం లేక కళ్ళు మూసుకున్నాను. నన్ను ప్రశ్నలు అడగొద్దు. పిస్టల్ పేల్చు. నన్ను చంపు. ఈ నరక కూపంలోంచి నాకు విముక్తి చేకూర్చు అన్నాను. ఏదో బాధ హృదయాన్ని పీకుతోంది. మెదడులో ఏవేవో విచిత్రమైన దృశ్యాలు చకచకా సాగిపోతున్నాయి. కళ్ళింకా మూసే ఉంచాను. తెరవాలనిపించలేదు. అదే క్షణంలో నేను విడిచిపోయే లోకాన్ని మళ్ళా చూడాలి అని అనిపించడం కూడా లేదు. ఆవేశం, ఏదో ఆవేశం లోపల నుంచి పొంగుకొస్తోంది. నాకు తెలియకుండానే కళ్ళమ్మట నీళ్ల చుక్కలు కారాయి. ఏడుస్తున్నాను. దేశం కోసం, పార్వతి కోసం. లోపల ఏదో కంఠం నన్ను ఏడవద్దు అని హెచ్చరిస్తోంది. నవ్వుతూ మృత్యువును కౌగిలించుకోమంటోంది. కానీ ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నాను ఇప్పుడు.
ఏవో నా కన్నీళ్లు తుడుస్తున్నాయి. ఇటువంటి చేతుల్ని చూసి చాలా కాలం అయిందేమో అని అనిపిస్తుంది. నా ప్రయత్నం లేకుండానే కళ్ళు తెరుచుకున్నాయి. ఎదురుగా నిలబడ్డ యువతి నా కన్నీళ్లను తుడుస్తోంది. మిస్టర్ పరశురాం, మీరు చావరు. మిమ్మల్ని చంపడానికి ఇక్కడికి పంపబడ్డాను, కానీ మిమ్మల్ని ఇక్కడి నుంచి క్షేమంగా బయటికి తీసుకెళ్తాను. అటుపైన మన కర్తవ్యం ఆలోచిద్దాం అందామె. నేను నిద్రపోతున్నానా? ఆమె నిజంగా అలాగే చెప్పిందా? ఇటువంటి మిరాకిల్స్ పురాణ గాథల్లో జరుగుతూ ఉంటాయి. మిస్టర్ పరశురాం, ఏం చేయాలో మీకు తొందరగా చెప్పేస్తున్నాను. మీరు నాతో అన్ని విధాలా సహకరించండి. జయం మనదే అందామె. ఆమె వైపే చూస్తున్నాను. తెలివైన ముఖం, పట్టుదల, దీక్ష ఆమెలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. తను చెప్పదలిచిందంతా వివరంగా చెప్పింది. చటుక్కున 4 అడుగులు వెనక్కి వేసింది. 2 సార్లు పిస్టల్ పేల్చింది. పిస్టల్ పేలిన ధ్వనులు గదిలో భయంకరంగా వినిపించాయి. నా మెడ పక్కకు వాలిపోయింది. మెడ కింద రక్తమయంగా ఉంది. ఆమె శరవేగంగా నన్ను బంధించిన తాళ్లు విప్పేసింది. వెల్లికిలా నేల మీద పడుకున్నాను. మరో బ్లడ్ క్యాప్సూల్ని ఆమె గోరుతో గుచ్చింది. నా చొక్కా అంతా రక్తమయంగా రూపొందింది. మిస్టర్ పరశురాం, మీరు శవాసనంలో అతి జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఇదంతా బయటపడినా మనిద్దరం ఇరుక్కుపోతాం అందామె. ఆమె గబగబా గుమ్మం వైపు వెళ్ళి తలుపు తెరిచింది. తన చేతిలో ఉన్న పిస్టల్ని పైకి ఎగరేసి చటుక్కున పట్టుకుంది. పొడుగాటి కర్రపెట్టెను లోపలికి పట్టండి అరిచిందామె. నిమిషాలు గడుస్తున్నాయి. మిస్టర్ షా కొంచెం దూరంలో నిలబడ్డాడు. 2 గుండాలు ఒక పొడవాటి పెట్టెను మోసుకొచ్చి నా పక్కనే ఉంచారు. నా కళ్ళు సగం తెరిచే ఉన్నాయి. కనుగుడ్డు కనపడడం లేదు. కనురెప్పలు కొట్టుకోవడం లేదు. ఊపిరి బిగబట్టాను. ఒకప్పుడు హఠయోగంలో నేను చేసిన సాధనంతా ఇప్పుడు నాకెంతగానో ఉపయోగపడింది. శవంలా నటిస్తూ చుట్టూ ఉన్న వారిని చూసే అవకాశం విచిత్రంగా నాకు విధి కల్పించింది. ఒక గుండా నా వైపు వంగి చూశాడు. సగం తెరిచి ఉన్న నా కళ్ళను వేళ్లతో మూశాడు. అటుపైన ఏం జరిగింది చూసే స్థితిలో నేను లేను. మిస్ లిల్లీ, ప్రఖ్యాత డిటెక్టివ్ పరశురాంని చంపినందుకు నీకు మా జోహార్లు. గూఢచారుల చరిత్రలో నీ పేరు శాశ్వతంగా ఉంటుంది అన్నాడు షా. ఆమె నవ్వు నాకు వినిపిస్తోంది. ఎవరో ఏదో నా శరీరం మీద పూర్తిగా కప్పేశారు. పొడవాటి పెట్టెలో ఎత్తి నన్ను పడుకోబెట్టారు. కాసేపట్లో చుట్టూ చీకటిగా ఉంది. పెట్టెను మోశారు అని ఊహించాను. ఆ పెట్టెలో ఎంతసేపు నేను ఇలా ఉండగలను? కానీ ఆమె ఇంతవరకు చేసిందంతా చూశాక నన్ను ఎలాగో బయటకు చేరుస్తుంది అనే విశ్వాసం నాలో ఉంది. పెట్టె లోపల గాలి దొరక ఉక్కిరిబిక్కిరి అవుతానేమోనని భయపడ్డాను. కానీ చిత్రంగా కళ్లకు కనిపించని చిన్న చిన్న రంధ్రాల్లోంచి గాలి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మాటలు వినిపించట్లేదు. నిమిషాలు గడుస్తున్నాయి. ఎవరో పెట్టెను మోసుకెళ్తున్నారు. కాసేపటికి పెట్టెను దించారు. కారులో వెళ్తున్నామో అని గ్రహించాను. ఏవో చక్రాలు కదులుతున్నాయి. ఆమె కాకుండా మరికొంతమంది ఉండాలి. లేకపోతే ఆ పెట్టెని తెరిచే ఉండేది. కాసేపు అయ్యాక తిరిగే చక్రాలు ఆగిపోయాయి. మళ్ళా పెట్టెని ఎవరో మోస్తున్నారు. కాసేపట్లో పెట్టెని నేల మీద ఉంచారు అని గ్రహించాను. పెట్టెలో పడుకున్న నాకు విముక్తి ఎప్పుడా అని ఆలోచిస్తున్నాను. చటుక్కున పెట్టె మూత తెరవబడింది. నా మొహాన్ని కప్పిన గుడ్డ వెనక్కి లాగబడ్డాయి. నేనింకా కళ్ళు మూసుకునే ఉన్నాను. శవంలాగే నటిస్తున్నాను. మిస్టర్ పరశురాం, మీరింక లేవచ్చు అందామె. కళ్ళు తెరిచాను. పెట్టెలోంచి ఆమె సలహాతో లేచి బయటపడ్డాను. కాళ్లలో శక్తి లేదు. నీరసంగా ఉంది. ఆమె నన్ను మెల్లిగా తీసుకెళ్లి కాసేపట్లో తిరిగొచ్చింది. నా పక్కనే పరుపు మీద కూర్చుంది. నాకు మంచినీళ్ళు ఇచ్చింది. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. మీకేదైనా కావలిస్తే పిలవండి, పరుగునొస్తాను అందామె. ఆమె వైపు కృతజ్ఞతతో చూశాను. నీరసంతో కళ్ళు మూసిపోయాయి. నిద్ర ముంచుకొస్తోంది. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఎప్పుడో మెలకు వచ్చింది. లేచాను. గదిలో దీపం ఇంకా వెలుగుతోంది. మంచం వారగా నిలబడి నలువైపులా చూశాను. నా మంచానికి కొంచెం దూరంలో నేల మీద దుప్పటి పరుచుకుని ఆమె గాఢ నిద్రలో ములిగింది. ఆమె దగ్గరగా నడిచాను. నేల మీద చతికిలబడ్డాను. నిద్రలో నిర్మలంగా కనిపిస్తున్న ఆమె ముఖం వైపు చూస్తూ ఉండిపోయాను. ఆమె చాలా అందంగా ఉంది. మెల్లిగా ఆమెను తట్టి లేపాను. ఆమె లేచి కూర్చుంది. నా వైపు చూసి నవ్వింది. మిస్టర్ పరశురాం, ఎలా ఉంది మీకు? గండం గడిచింది.
నువ్వు దేవతలాగా నన్ను రక్షించావు. ఇప్పుడు హుషారుగా ఉంది. నాకు బాగా ఆకలేస్తోంది. ఆమె తినడానికి ఏదో ఇచ్చింది. అతడు తిన్నాడు. నీ పేరు లిల్లీ అని విన్నాను, కానీ నిన్ను నా చెల్లి అని పిలుస్తాను. అసలు నా పేరు లిల్లీ కాదు, లలిత. నా తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. అక్క ఇంట్లో ఉండి కాలేజీలో పియూసీ చదువుకునేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో కోరికలు ఉండేవి. వాటి కోసం డబ్బు సంపాదించాలని ఒక అడ్డతోవ చూపించింది నా స్నేహితురాలు. ఆ తర్వాత నన్ను ఒక రహస్య స్థలానికి తీసుకెళ్ళింది. పగలు చూస్తే రాత్రి కల్లో కనిపించే వ్యక్తి అతను. అతన్ని కలుసుకున్నాను. అతను నాకు 500-600 ఇచ్చాడు. తను చెప్పిన విధంగా చేస్తే ప్రతి నెల డబ్బు ఇలాగే ఇస్తాన్నాడు. బావ ప్రభుత్వం నడిపే ఒక పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీలో వివరాలన్నీ నేను పోగు చేసి అతనికి అందివ్వాలి. అలాగే అన్నాను. 500 రూపాయలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని బయటకు వచ్చాను. నాకెంతో ఆనందంగా ఉంది. బ్యాగ్లో కావాల్సినంత డబ్బుంది. నా కోరికలను హ్యాపీగా తీర్చుకుంటున్నాను. బావ నుంచి వివరాలు సేకరించి ఆ వ్యక్తికి అందించేదాన్ని. 5-6 వేలు నాకు అలా ముట్టాయి. ఒకనాటి రాత్రి బావకి నైట్ డ్యూటీ ఉంది. బావను నేనే కారులో తీసుకెళ్లి ఫ్యాక్టరీలో దింపాను. ఫ్యాక్టరీలో ప్రవేశించడానికి నాకు మంచి అవకాశం చిక్కింది. ఫ్యాక్టరీలోంచి బయటకు వస్తూ సంచిలోని కొన్ని ఉండలను ఫ్యాక్టరీ భవనాల వైపు విసిరాను. కారును స్పీడుగా బయటికి పోనిచ్చాను. ఆనాటి రాత్రి ఫ్యాక్టరీ కాలి చాలా భాగం ధ్వంసమైంది. ఇదంతా చేసినందుకు నాకు 10,000 ముట్టింది. కానీ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్లో బావ ప్రమాదంలో పడ్డాడు. ఫ్యాక్టరీ నాశనం అవడంలో అతనేదో పాత్ర వహించాడని ఆరోపణ చేయబడింది. బావ ఉద్యోగం ఊడింది. ఇంతవరకు నన్ను పోషించిన వాళ్లకు దిక్కు లేకుండా పోయింది. వాళ్ళని పోషించే బాధ్యత నా మీద పడింది. బావ పిచ్చివాడై ఇంట్లోనే ఉండిపోసాగాడు. వాళ్ళకి ఇంతవరకు నిజం నేను చెప్పలేదు. అక్కయ్యకి ప్రతి నెల డబ్బిస్తున్నాను. కాలేజీ మానేశాను. ఉద్యోగంలో ఉన్నాను అని వాళ్ళకి చెప్పాను. రోజు రోజుకి ఆ విషయ వలయంలో ఇంకా ఇరుక్కుపోయాను. కొన్ని రోజుల తర్వాత అందరూ బాస్ అని పిలిచే వ్యక్తిని కలుసుకున్నాను. అతనిచ్చిన పనులన్నీ నేను చేస్తూ ఉండేదాన్ని. అప్పుడే మోతీ అనే యువకుడితో నాకు పరిచయం అయింది. నేను మోతీ కలిసి పనిచేసేవాళ్ళం. మోతీ నేను ప్రేమించుకున్నాం. బాస్కి నా శరీరం కావాలి. ఎన్ని రోజుల నుంచో అతని వికృత హస్తాల్లో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలాగో తప్పించుకొని బయటికి జారుకునేదాన్ని. ఒక రాత్రి నన్ను బయటకు వదలను అన్నాడు. రాత్రి తనతో గడపమన్నాడు. పిస్టల్ చూపించి బయటికి రాగలిగాను. బాస్ రౌద్రాకారం దాల్చాడు. మోతీకి నేను దక్కకుండా చెయ్యాలని వెంటనే బొంబాయికి వెళ్ళమన్నాడు. విమానంలో బొంబాయికి వెళ్తుండగా ఒక నిశ్చయానికి వచ్చాను. డిటెక్టివ్ పరశురాముని చంపడానికి వెళ్తానని నాకు తెలుసు. డిటెక్టివ్ పరశురాముని కలుసుకునే అవకాశం నాకు లభిస్తుంది. ఈ సమయంలో ఆయన సలహాతో నేను ఇరుక్కున్న ఈ విష వలయంలోంచి బయటపడడానికే నిశ్చయించుకున్నాను. అది నా కథంతా. మీకంతా చెప్పాను. ఎటుపైన మీరేం చేయమంటే నేనే అలా చేస్తాను. నా జీవితాన్ని మార్చుకోవాలి అనే కోరిక నాలో బలిష్టంగా ఉంది. నాకు అన్ని విధాలా సహాయపడండి. ఖాళీ ప్లేట్ని ఆమెకు అందిస్తూ, చెల్లి నువ్వేం భయపడకు. ఎటుపైన నువ్వు కోరుకుంటున్నవన్నీ నీ జీవితంలోకి వస్తాయి. నీ జీవితం మారిపోతుంది. మరికొంతకాలం పాటు నువ్వు వాళ్ళ తరఫున పనిచేస్తున్నట్టుగానే కనిపించాలి. నీ సలహాతో ఆ విష వలయాన్ని పూర్తిగా నేను ధ్వంసం చేసేస్తాను. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? ఆ పెట్టెలో మీ శవాన్ని తీసుకెళ్ళి పార్వతికి అందజేయడమే. కానీ ఇప్పుడు పెట్టెలో శవం లేదుగా. చెల్లి, నేను ఒక ప్లాన్ చెప్తాను. నువ్వు చాలా తెలివైన దానివి. నా ప్లాన్ను నీ బాస్ ఎంతవరకు నమ్ముతాడో ఊహించి నీ సలహా ఇయ్యి. చెప్పండి. నువ్వు ఆ పెట్టెను ట్యాక్సీలో పెట్టించు. ఏరోడ్రమ్కి వెళ్తావు. ఎవరో నిన్ను వెంటాడుతున్నారు. నీకు అనుమానంగా ఉంది. ఏరోడ్రమ్ చేరుకున్నాక ఆ పెట్టెను నిన్ను వెంటాడే సిఐడీలు తనిఖీ చేస్తారేమోనని భయపడ్డావు. అటువంటి సమయంలో ఏదో మందుల కొట్లోకి దూరి బాస్తో ట్రంక్ కాల్ ఫోన్లో మాట్లాడతావు. అతడు ఏం సలహా ఇస్తాడు అడిగి చూడాలి. వెంటనే ట్రంక్ కాల్ చేసి కనుక్కో. లిల్లీ టెలిఫోన్ బూత్ వైపు వెళ్ళింది. లిల్లీ బాస్తో మాట్లాడుతోంది. నేను కూడా దగ్గరగా వెళ్ళాను. బాస్, ఇంతవరకు అంతా సవ్యంగానే జరిగింది. పరశురామ్ని షూట్ చేసి పారేశాను. అతని శవం కర్రపెట్టలో భద్రంగా ఉంది. ఏరోడ్రమ్కి వెళ్తున్నాను.
నన్ను పోలీసులు సిఐడీలు వెంటాడుతున్నారు. వాళ్ళేదో పసిగట్టి ఉంటారని భయంగా ఉంది. ఈ క్షణంలో ఏం చేయాలో నాకు తోచడం లేదు. తొందరగా చెప్పండి, అర్జెంట్ అంది లిల్లీ. అటువైపు నుంచి బాస్ కంఠం బోదురు కప్పలాగా ఏదో అరిచింది. ఎస్ బాస్, అలాగే చేస్తాను అందామె. రిసీవర్ని పెట్టేసింది. నా వైపు నవ్వుతూ చూసింది. పరశురాం గారు, ఎటువంటి పరిస్థితుల్లో కర్రపెట్టెను మద్రాసు దాకా పట్రావద్దని బాస్ సలహా ఇచ్చాడు. ఇవాళ మధ్యాహ్నం జూహు ప్రాంతానికి వెళ్ళి సముద్ర గర్భంలో ఆ కర్రపెట్టెని పారేయమన్నాడు. ఎక్సలెంట్, మన ప్లాన్ రూపం దాలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం బాస్ చెప్పిందంతా నువ్వు చెయ్యాలి. నువ్వు చేసినట్టు రుజువు సృష్టించాలి. మధ్యాహ్నం కొంతమంది మనుషుల్ని పంపమని షాకి ఫోన్లో చెప్పు, వాళ్ళు వస్తారు. ఈ లోపల మన కర్రపెట్టెల్లో రాళ్ళు అవి పడేసి సీల్ చేసేద్దాం. ఆ పెట్టె సముద్ర గర్భంలో పారేయచ్చు. పరశురాం శవం సముద్రంలో పారేయబడిందని షాక్ తెలుస్తుంది. షా దాన్ని గురించి బాస్తో వైర్లెస్లో చెప్పొచ్చు. రాత్రి విమానంలో ఇద్దరం మద్రాసు చేరుకుందాం. నేను మారు వేషంలో ఉంటాను. మద్రాసులో హోటల్ సబేరాలో గది తీసుకుంటాను. నువ్వెక్కడికి రహస్యంగా వచ్చి నన్ను కలుసుకుంటూ ఉండొచ్చు. అటుపైన మనం ఏది చేయవలసిందే ఆలోచిద్దాం. ఈ లోపల పరశురాం అదృశ్యం అయ్యాడు అని ఇన్స్పెక్టర్ గోడ్బే పత్రికలకి స్టేట్మెంట్ ఇస్తాడు. నా భార్య పార్వతి పోలీసులకి రిపోర్ట్ ఇస్తుంది. ఈ వార్తలన్నీ చదివిన మీ బాస్ గర్వంతో విర్రవీగుతూ ఉంటాడు. అటువంటి సమయంలోనే మనిషిని బోల్తా కొట్టించవచ్చు. మీ ప్లాన్ చాలా బాగుంది, అలాగే చేద్దామంది లిల్లీ. చెల్లి, మరొక గంటలో తెల్లారుతుంది. కాసేపు వెళ్ళి విశ్రాంతిగా పడుకో. అలాగే అంది ఆమె. అతడు గాడ్బ్లేకి ఫోన్ చేశాడు. పరశురాంని మాట్లాడుతుంటా, నా మాట విను, నువ్వేం చెప్పొద్దు అంటూ మొత్తం ప్లాన్ వివరించాడు. పోలీసులు సిఐడి వాళ్ళు సరే అన్నారు. పేపర్లో ఆ వార్త వచ్చేటట్టు ఏర్పాట్లు జరిగాయి. అసలు ఏంటిదంతా తర్వాత చెప్తాను, ముందు చెప్పినట్టు చేయండి అని ఫోన్ పెట్టేశాడు పరశురాం. మొన్నాడు అన్ని పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో పరశురాం మరణించాడు అనే వార్తలు, రకరకాల కథనాలు ప్రచురింపబడ్డాయి. తర్వాత మోతీ వచ్చాడు. ఆమె అతన్ని పరిచయం చేసింది పరశురాంకి. చాలా బాగున్నారు అన్నాడు పరశురాం. మీ ఇద్దరికి తప్పకుండా పెళ్ళవుతుంది. కొన్ని చీకటి క్షణాల్లో భారతదేశానికి ఎంతో అపకారం చేసిన వీళ్ళిద్దరి ద్వారా ఇప్పుడు ఎంతో మేలు చేకూరుతుంది నాకు అన్నాడు. పరశురాం గారు అంది లిల్లీ. నా పేరు వెంకట్రావు. పరశురాం తాత్కాలికంగా ఈ లోకంలో లేడు. అది ప్రస్తుతం నువ్వు మర్చిపోకూడదు అన్నాడు నవ్వుతూ. అసలు మిమ్మల్ని అన్నయ్యనే పిలుస్తాను అంది. బాస్ ఎలా ఉన్నాడు అని అడిగాడు. అన్నయ్య, బాస్ గర్వంతో విర్రవీగుతున్నాడు. అనేక గూఢచారుల రాకెట్లని ధ్వంసం చేసిన పరశురాం తన చేతులతో దగ్ధమయ్యాడు అని సంతోషిస్తున్నాడు. ఇవాళ మీరు చేయవలసిన పని ఏమైనా ఉందా? రాత్రి 12ంటికి మహాబలిపురం సముద్ర తీరానికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలో నాకు తెలుసు. మీరిద్దరూ దాని గురించి వివరంగా చెప్పారు. అయితే వెళ్తున్నారా? వెళ్ళాలి, లేకపోతే అనుమానం వస్తుంది. మీతో నేను కూడా వస్తాను. ఇవాళ కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులేంటో చూద్దురుగాని చెల్లి. నువ్వు మోతి వాళ్ళ నుంచి చాలా ధైర్యంగా ఉండాలి. తెల్లవారేలోపు విష వలయాన్ని మనం విచ్ఛిన్నం చేయొచ్చు. అందుకు కావలసిన బందోబస్తు అంతా సమకూరుస్తాను. దానికోసం ఇద్దరు ఎదురు చూస్తున్నాం అంది లిల్లీ. మీరు వెళ్ళిపోండి. రాత్రి 12 ప్రాంతంలో నా హోటల్ ముందు రోడ్డు మీద కారాపండి. వెంటనే వచ్చి కారెక్కుతాను. వెంటనే సముద్రపు ఒడ్డుకి వెళ్ళిపోదాం. మీకు ఎటువంటి భయమో లేదు. అతను చెప్పిన ప్రకారం బయలుదేరారు. జెంటిల్మెన్, ఇంక నేను వెళ్తున్నాను. చెప్పవలసిందంతా చెప్పాను. ఏ లోటుపాటు లేకుండా రాకుండా అనుకున్నదంతా అక్షరాలా జరగాలి. మీరందరూ మీ విద్యుక్త ధర్మాలను ఈ క్షణంలో సక్రమంగా నిర్వహిస్తారు అని నేను విశ్వసిస్తున్నాను. గబగబా గుమ్మం వైపు నడిచాను. గది తలుపులు తెరవబడ్డాయి. హెడ్ క్వార్టర్స్ భవనంలోంచి బయటకొచ్చా. కొంచెం సేపటి వరకు పేవ్మెంట్ మీద నడవసాగాను. ఏదో ఖాళీ టాక్సీ రోడ్డమ్మటి వెళ్తోంది. నేను ఎక్కి కూర్చున్నాను. హోటల్ సబేరాకు చేరుకున్న ఆ గదిలోకి వెళ్ళాను. లోపల నుంచి తలుపు మూసాను. గదిలో పచారులు చేస్తున్నాను. 2 జేబులు తడుముకున్నాను. పిస్టల్స్ ఉన్నాయి. ఒళ్ళు వేడెక్కుతోంది. టెలిఫోన్ మోగింది. పరిగెత్తుకెళ్ళి రిసీవర్ని ఎత్తాను. 5 నిమిషాల్లో అక్కడ ఉంటాం అంది లిల్లీ కంఠం. అలాగే. రిసీవర్ పెట్టేశాను. గదిలోంచి బయటికి కదిలాను.
తాళం వేసుకుని మెల్లిగా మేడమెట్ల మట కింద దిగాను. హోటల్ ముందున్న రోడ్ చేరుకున్నాను. రోడ్డు మీద జనసంచారం లేదు. కాసేపట్లో ఒక కారు వచ్చి నా పక్కనే ఆగింది. లోపల లిల్లీ, మోతీని నేను గుర్తించాను. మోతీ తలుపు తెరిచాడు. అతని పక్కనే కూర్చొని తలుపు మూశాను. వెనక సీటు ఖాళీగా ఉంది. లిల్లీ కారుని శరవేగంగా ముందుకు పోనిచ్చింది. కారు మహాబలిపురం రోడ్డమ్మట వెళ్తోంది. చీకటిగా ఉంది. కారు హెడ్లైట్ కాంతిలో అక్కడక్కడ ఆపి ఉన్న పోలీస్ జీపులు మాకు కనిపిస్తున్నాయి. కానీ ఎవ్వరూ మమ్మల్ని ఆపలేదు. కారు మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళింది. ముగ్గురం బయటికి దిగాం. కారుకి తాళం వేయొద్దు అన్నాను. చుట్టూ చూశాను. దగ్గరలో పొదల్లోంచి ఏవో కూతలు వినిపిస్తున్నాయి. జేబులోంచి పెన్ టార్చ్ తీశాను. ఆ కాంతిలో ముగ్గురం అడుగులు ముందుకు వేయసాగాం. కాసేపట్లో సముద్ర తీరాన్ని చేరుకున్నాం. ఇసుకలో నిలబడ్డాం. ఎదురుగా ఏవో లైట్లు వెలిగినట్టు అనిపించింది. అదిగో లైట్ అంది లిల్లీ. లైట్ వెలిగి ఆరిపోతోంది. లిల్లీ, ఈసారి నీకు సాయంగా మోతి ఇక్కడే నిలబడతాడు. కెరటాలను దాటి సముద్రంలోకి నేను దూకిపోతాను అన్నాను గంభీరంగా. అన్నయ్య, నీ వెళ్ళడం ప్రమాదకరం. మోతికి అన్నీ తెలుసు. తిరిగి రాగలడు. చెల్లై, భయపడకు. జరిగేదంతా అతడు నాకు చెప్పాడు. అతనిలాగే ప్రవర్తిస్తాను అన్నాను. నా బట్టలు తీసి మోతికి అందించాను. స్విమ్ సూట్ తప్ప నా శరీరం మీద ఇంకే దుస్తులు లేవు. ఒక పిస్టల్ డ్రాయర్ లోపల దాచుకున్నాను. ఉత్సాహంగా కెరటాల వైపు నడిచాను. ఈదుకుంటూ ఆ సబ్మెరియన్ని చేరుకున్నాను. అతను చెప్పినట్టుగా వేళ్లతో తట్టాను. తలుపులు తెరవబడ్డాయి. లోపలికి ప్రవేశించాను. అక్కడొక స్త్రీ ఉంది. ఆమె ఒంటి మీద బట్టలు లేవు. ఆమె లిప్స్టిక్ పులుముకుంటోంది. చట్టుక్కుని నా వైపు తిరిగింది. కళ్ళు మూసుకుంది. 2 చేతులు చాచింది. మెల్లిగా వెళ్ళాను. ఆమె చేతుల్లో బంధించబడ్డాను. ఆమె కౌగిలించుకొని, నువ్వు మోతివి కాదు. ఎవరు నువ్వు? ఈ పని మీద నిన్నెవరు పంపారు? నేను కొత్తగా మన యూనిట్లో చేరాను. మోతికి అనారోగ్యంగా ఉంది. అందువల్ల నేను వచ్చాను. ఆమె సోఫాలో ఉన్న నైట్ గౌన్ వేసుకుంది. ఆమె వైర్లెస్లో మాట్లాడుతోంది అని గ్రహించి ఆమె వైపు నా పిస్టల్ గురిపెట్టాను. నువ్వు చేయదలుచుకున్నది జరగదు. ఇలా రా, ఈ సోఫాలో కూర్చో. ఆమె మాట్లాడకుండా నేను చెప్పినట్టు చేసింది. నా వైపు సూటిగా చూస్తోంది. ఏదో అవకాశం కోసం అన్వేషిస్తోంది. ఆమె ఎడంచేయిని చాచి సమీపంలో ఉన్న ఇంటర్కమ్ రిసీవర్ను అందుకోబోయింది. ముందుకు దూకి ఆమె నోరు అరచేత్తో మూసేశాను. రిసీవర్ని లాక్కున్నాను. యథాస్థానంలో పెట్టేశాను. ఆ సంచి ఇచ్చేయి, వెళ్ళిపోతాను అన్నాను మెల్లిగా. ఏ సంచి? దాన్ని గురించి నేను చెప్పడం అనవసరం. అందులో ఇన్సెండియర్ బాంబ్స్ ఉంటాయి. అదంతా నీకు తెలుసు. ఇవ్వను. నువ్వు మా యూనిట్లో వాడవు కావు. ఎక్కడి నుంచి నువ్వు పారిపోలేవు. క్షణంలో ఈ సబ్మెరియన్ కదులుతుంది. మరో దేశం చేరుకుంటుంది. నీకు దిక్కు మొక్కు ఉండదు. నీకు ఒక చిన్న సలహా ఇస్తున్నాను. ఆ పిస్టల్ దూరంగా విసిరేయి. నీ అపరాధాన్ని మన్నించి నిన్ను వెళ్ళిపోనిస్తాను అందామె. ఆమె వైపే చూస్తున్నాను. చాలా ధైర్యవంతురాడు, తెలివైంది. నువ్వు పొరపడుతున్నావు. ఈ సబ్మెరియన్ భారతదేశ సముద్ర భాగంలో ఉంది. ఇది ఎక్కడి నుంచి కదలదని నీకు తెలియకపోవచ్చు. ఇండియన్ నేవీ ఓడలు ఈ సబ్మెరియన్ని ఈ పాటికే చుట్టేసి ఉంటాయి. నువ్వు, నీ అనుచరులు మా ఖైదీలు అయ్యారు. ఆమె జెట్టు విమానంలా నా మీదకు దూకింది. అంత స్పీడ్తో ఊహాతీతంగా దూకుతుందని నేను అనుకోలేదు. నేను వెనక్కి పడ్డాను. ఆమె ఎదురుగా ఉన్న టేబుల్ వైపు పరిగెత్తింది. చటుక్కున ఇంటర్కమ్ రిసీవర్లో ఏదో చెప్తోంది. నోరు నొక్కేశాను. రిసీవర్ని పెట్టేసి మెడ చుట్టూ వేళ్లు బిగించాను. ఆమె కళ్ళు రౌద్రంతో చూశాను. ఆమె చెంప మీద కొట్టాను. నీ ఆటలు సాగవు అరిచాను. వాళ్లతో ఏం చెప్పావు అన్నాను. ఏం లేదు. ఏదైనా చెప్పే లోపలే నువ్వొచ్చి నోరు నొక్కేశావుగా. ఏదో ఇంజన్ తిరుగుతున్న శబ్దం వినిపించింది. రాబోయే ప్రమాదాన్ని వెంటనే గ్రహించాను. నా వేళ్లు ఆమె మెడను చుట్టేశాయి. బాధతో మూలుగుతోంది. ఇంటర్కమ్ తెరిచి ఆమెకు అందించాను. నా పిస్టల్ కోసం ఆమె తల మీద గుచ్చుంచాను. ఆమె నా వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఎడం చేత్తో ముక్కు పట్టుకున్నాను. గట్టిగా పిండాను. ఆమె నా వైపు దీనంగా చూసింది. నా వేళ్లు దూరంగా జరిగాయి. ఇంజన్ ఆఫ్ చేయండి, కదలొద్దు అందామె. ఇంటర్కమ్ రిసీవర్ని పెట్టేశాను. ఆమెను బలంగా తోసుకెళ్లి సోఫాలో పడేశాను. ఆమె ముందు నిలబడి క్షణకాలం సూటిగా చూస్తూ ఉండిపోయాను. భారత ప్రభుత్వం తరఫున అనేక మంది ఉన్నతోద్యోగులు నీకిప్పుడు స్వాగతం చెప్తారు. నీ నైట్ గౌన్ తీసేసి
సభ్యమైన దుస్తులు ధరించడం మంచిదేమో అన్నాను నవ్వుతూ. నీ సలహాకి థ్యాంక్స్. నువ్వు పెద్ద మనిషి అని తెలుస్తోంది. ప్లీజ్ ఒకసారి కళ్ళు మూసుకో, బట్టలు మార్చుకుంటాను. ఎందాక అంతా చూశాక ఇప్పుడు కళ్ళు మూసుకోవడం దేనికి అన్నాను నవ్వుతూ. ఆమె విసుగ్గా నా వైపు చూసింది. ఆమె దుస్తులు ధరించింది. ఈసారి మళ్ళీ ఎవరో తలుపులు తట్టారు. గబగబా తలుపు వద్దకు వెళ్ళాను. గడియ తీశాను. ఇన్స్పెక్టర్ నాయర్ నవ్వు ముఖంతో లోపలికి తొంగి చూశాడు. నాయర్ అమాంత నన్ను కౌగిలించుకుని తన తల మీదున్న టోపీ తీసి నవ్వుతూ పైకెత్తాడు. జోహార్లు బ్రదర్, ఘన విజయం సాధించావు. ఈ బేతింగ్ డ్రెస్లో చాలా బాగున్నావు అన్నాడు నాయర్. నాయర్ బాయ్, అంతా మనమనుకున్నట్టు జరిగిందనుకుంటాను. అక్షరాల నువ్వు చెప్పినట్టే జరిగింది. గుమ్మంలోంచి బయటికి చూశాను. అనేక మంది కానిస్టేబుల్స్ సబ్మెరీన్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. శత్రు వర్గంలోని వాళ్ళ మొహాల్లో నెత్తురు చుక్కలేదు. నాయర్ బాయ్, ఈమెను కస్టడీలోకి తీసుకో. ఈ సబ్మెరీన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశాయి. గబగబా బయటికి నడిచాను. మెట్లు దిగాను. క్షణకాలం నలువైపులా చూశాను. సబ్మెరీన్ చుట్టూ నేవీ యుద్ధ నౌకలు, ఓడలు ఉన్నాయి. పైన IAF విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. నీళ్లలోకి ఉరుకుదామనుకున్నా కానీ ఉరకవలసిన అవసరం లేదు. ఒక చిన్న స్టీమ్ బోట్ వచ్చి నా ముందాగింది. దానిలోకి దూకాను. దాన్ని కమాండ్ చేస్తున్న జోగేందర్ సింగ్ నా 2 చేతులు పట్టుకుని కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ పరశురామ్ అన్నాడు. థ్యాంక్స్ చెప్పాను. స్టీమ్ బోట్ కదిలింది. తిన్నగా సముద్ర తీరానికి వెళ్ళమన్నాను. కాసేపట్లో సముద్ర పొడ్డు దగ్గరైంది. అక్కడ తన చెల్లెలు మోతి ఉన్నారు. ముగ్గురం కారు వైపు నడిచాం. అందరూ ఆ బాస్ ఉన్న స్థావరం వైపు వెళ్ళాడు. క్షణకాలం అతడి వైపే సూటిగా చూశాను. పొడవాటి విగ్రహం వికృతంగా ఉంది. లిల్లీ అరిచాడతను. లిల్లీ అతని దగ్గరగా వెళ్ళబోయింది. దగ్గరికి రాకు, వాళ్ళ దగ్గర నువ్వు నుంచో. నువ్వు ఎప్పుడూ అప్పుడు నాకు ద్రోహం చేస్తావని నాకు తెలుసు అన్నాడతను. లిల్లీ మోతి వారగా నిలబడింది. మీ ముగ్గురిని ఇప్పుడే అంతం చేసేస్తాను అన్నాడతను. మిస్టర్ బాస్, నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నువ్వు చంపిన పరశురామ్ని. నిన్ను పీడించడం కోసం ఇలా వచ్చాను అన్నాడు గంభీరంగా. వందలాది సాయుధ పోలీసులు గదిలోకి చొరబడ్డారు. నేను మోతి బాస్ మీదకు దూకాం. అతడి చేతిలోని మిషన్ గన్ టకటకా పేలుతోంది. కొందరు కానిస్టేబుల్స్ అరుస్తూ నేల కూరారు. నేను చటుక్కున అతడి చేతిలోని గన్నే లాగేసుకున్నాను. పరశురాం ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. గాడ్ బోలే లైన్లోకి వచ్చాడు. అక్కడంతా సవ్యంగా జరిగిందా? షా అతని అనుచరులు పనిచేసే భవనాన్ని పూర్తిగా ముట్టడించాం. వాళ్ళంతా ఇప్పుడే ప్రభుత్వానికి అతిథులుగా కస్టడీలో ఉన్నారు. మిస్టర్ గాడ్బోలే, మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. త్వరలో మళ్ళీ కలుసుకుందాం. మిస్టర్ పరశురాం, ప్రభుత్వం తరఫున, భారత ప్రజల తరఫున మీకు హృదయపూర్వకమైన అభినందనలు అర్పిస్తున్నాను అన్నాడు హోమ్ మినిస్టర్. ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీలకి ముప్పు తీసుకొస్తున్న విదేశాల ముఠా అరాచకాన్ని మొత్తం అణిచేశాడు పరశురాం. అతను చెప్పినట్టుగానే లిల్లీకి మోతీకి వివాహం జరిపించి వాళ్ళిద్దరూ మంచిగా జీవించడానికి ఉద్యోగాలు ఏర్పాటు చేశాడు పరశురాం. కథ సమాప్తం. ఈ పెద్ద కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇదివరకు చదివిన సస్పెన్స్ కథల్ని వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.